హలో మై డియర్ మాస్టర్స్, వెల్కమ్ టు విఎంసి తెలుగు. విఎంసి అంటే వెజిటేరియన్ మెడిటేషన్ ఛానల్. నా పేరు సీమా సుభాష్. యుగ పురుషుడు, మన యూనివర్సల్ హీరో డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రోజుకి ఒక కోహినూర్ వజ్రాలని అనుభవాల ఒక మహా సాగరాన్ని మీ ముందుకి తీసుకొచ్చే ప్రయత్నంలో చాలా ఆనందంగా ముందుకు వెళ్ళిపోతున్నాం. ఇవాళ మనతో పాటు సీనియర్ మోస్ట్ మాస్టర్ వరలక్ష్మి మేడం, స్పిరిచువల్ సైంటిస్ట్. ప్రతి దాన్ని మహోన్నతమైన పత్రిజీ ఏం చెప్తే అది మనసా వాచ కర్మణ ఆచరిస్తూ ఆ మహాసత్యాలకు మహాసంకల్పాలకు అనుగుణంగా తన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళి ఇతరులకు ఆధ్యాత్మిక ప్రపంచానికి మహా ఆదర్శంగా నిలుచుకున్న ఆ ఒక మహాశక్తి క్షేత్రాన్ని మీ ముందుకి తీసుకొచ్చి మీకు పరిచయం చేయడం, పత్రిజీతో వారి యొక్క అనుభవాలు, పత్రిజీ ఏం చెప్పారు, మనం ప్రతి ఒక్కళ్ళం ఏం ఆచరిస్తున్నారు, ఏం చేస్తున్నారు అనే దాని గురించి కాస్త మనం ముచ్చటించుకుంటాం ఇవాళ. వెల్కమ్ మా, వెల్కమ్ టు విఎంసి తెలుగు ఓపెన్ టాక్ విత్ రియల్ హీరోస్ మా. థ్యాంక్ యూ మేడం. విఎంసి తెలుగు ప్రేక్షకులకి, సీమా మేడంకి, బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ, స్వర్ణమాల మేడంకి నా హృదయపూర్వక నమస్కారం. ఇంకా అంతకంటే మనం ఇచ్చుకునేది ఏమీ లేదు. ఇప్పుడు ఎక్కడున్నారు మా? ఇప్పుడు నేను మొట్టమొదట నా పేరు వరలక్ష్మి, మాది విజయవాడ. 90లో నేను మెడిటేషన్ స్టార్ట్ చేశాను ముఖర్జీ గారి ద్వారా. అక్కడి నుంచి అపారమైన ధ్యాన సాధన నేను చేశాను. ఇకపోతే నన్ను 6 నెలలు ఒట్టి మంచినీళ్ళు తాగి ఉండమన్నారు. నిరాహారంతో ఉన్నాను 6 months నేను. తర్వాత ఒక 40 రోజులు 24 గంటల్లో 22 గంటలు గదిలో తలపేసుకునే ఉండిపోయాను. ఆహారం లేదు, ఏమీ లేదు. ఇలా సాధన అనేది కఠినమైన నియమాలు నాకు మొట్టమొదటి నుంచి పెట్టారు. మన స్పిరిచువల్ సొసైటీలో అసలు నియమాలు లేవు. అలాంటిది నాకు ప్రతిదీ నియమం పెట్టారు. కొన్ని సంవత్సరాలు మాత్రం నేను బయటికి అప్పుడప్పుడు వెళ్ళి చెప్పటం జరిగింది. నాకుగా ముందు నేను ఏమిటి అనేది ప్రతిదీ సైంటిఫిక్ రీజన్ తోటి నాకు ప్రతిదీ చెప్పటం జరిగింది. స్టార్టింగే మహాజ్ఞానం. సృష్టి ఏంటి, భూమి ఏంటి, ఒక సృష్టికర్తని గురువు కానివాడు గురువుని ఎంచతగడు. నీకుండే భౌతికమైన మైండ్ సెట్ తోటి మాట్లాడకూడదు అని అప్పటి నుంచే నాకు శిక్షణ జరిగింది. మహా గురువులు అంటే ఏంటి, యూనివర్సల్ ఏంటి, నక్షత్ర మండలాలు ఏంటి, ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ ఏంటి, దానిపైన ఉండే కెకెన్ వరల్డ్ ఏంటి, సౌమిత్ర వరల్డ్ ఏంటి, ఎక్కడో నుంచి ఆయన ఒక తరంగం లాగా భూమి మీదకి దేనికి వచ్చారు. అందరూ వదిలేసిన 3rd dimension లో భజనని, పూజలని వీటితో కొట్టుకుంటూ పునరపి మరణం పునరపి జననం అని పుడుతూ చచ్చిపోతూ ఉన్నామే కానీ మనం ఏమీ నేర్చుకోలేదు. నేర్చుకునేటువంటి అవకాశం ఈ కలియుగంలో 3rd dimension లో లేదు. డబ్బు, కుటుంబము, భోగము తప్ప యోగం కావాలని ఎవ్వరూ కోరుకోవటం లేదు. సంసారంలో ఉన్న వాళ్ళందరూ కూడా యోగత్వానికి ఎలా రావాలి అంటే మరి యమమని, నియమమని, ఆసనమని, ధారణని, సిద్ధి అని ఇవన్నీ అయిన తర్వాత అంటే మన బతుకు తెల్లారిపోతుంది. పొద్దున్నే లేచి క్యారేజ్లని, టిఫిన్లని వండటం అని, చూసుకోవటం అని స్త్రీ అలాడిపోతుంది. బయటకు వెళ్ళేమో పురుషుడేమో ఉద్యోగాలని, వ్యాపారాలని, వాళ్ళకి టైం అయిపోతుంది. ఎప్పుడు మనం ఈ ధారణ, యోగము ఇవన్నీ మనం పొందేది ఎలా ఉంది? ప్రపంచం విపరీతమైన మాంసాహారంతో ఉంది. ఇలాంటి ప్రపంచాన్ని నువ్వు ధారణ చెయ్యి, నువ్వు ఈ ఆసనం కూర్చో, లేకపోతే ఇలా చెయ్యి అంటే ఎవడి వల్ల కాదు, ఏమీ రాదు. అందుకని పతంజలి యోగ సూత్రాల్లో చివరికి ధ్యానం పెట్టారు. కానీ ధ్యానానికి ముందు నా గురించి నేను చెప్తాను. మాంసాహారం నేను తిన్నంత మాంసాహారం ఎవరు తినుండ్రేమో. శనివారం ఎందుకు వచ్చిందిరా దేవుడా అని ఏడ్చేదాన్ని. 7 రోజులు అంత మాంసం తిన్నాను. మరి ఎన్నో పూజలు చేసాం, బాబా భజన చేసాం, గుడికి వెళ్ళాం, తిరుపతికి వెళ్ళాం. మరి మా జీవితం ఎలా ఉండేది? ఒకళ్ళ ఇంట్లో పెళ్లి, ఒకళ్ళ ఇంట్లో చావు, లేదంటే ఒక ఇంట్లో హాస్పిటల్, ఒక ఉయ్యాల, ఒక తద్దినం, ఒక దినం. వీటితోటే జీవితం గడిచిపోయింది. కుటుంబం ఒక్క నిమిషం అన్నా గుండె మీద చేసుకుని ఎవరైనా సరే
నేను ప్రపంచానికి ఏమి ఇచ్చాను అని ఆలోచించామా? ట్రూత్ మాట్లాడుకుందాం. నా కుటుంబానికి ఏం చేయాలి, నా చుట్టాలకి ఏం పెట్టుకోవాలి, నా కుల వర్గాన్ని ఎట్లా బయటికి తీసుకురావాలన్న ఊహలే తప్ప ఈ ప్రపంచానికి నిస్వార్థంగా ఏమన్నా ఇచ్చామా? ఎక్కడో అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు, గాంధీ మహాత్ములు లాంటి వాళ్ళు వేళ మీద ఉన్నారు. మనమంతా అసలు ఆలోచన కూడా రాలేదు. అలాంటి ఆలోచన లేని పరిస్థితుల్లో ఒక ఉపన్యాసాలు కానీ, ఒక భగవద్గీత కానీ, బాబా సూక్తులు కానీ ఏవి మన బ్రెయిన్కి ఎక్కలేదు. కారణం ఏంటంటే వాటిని అర్థం చేసుకుని ఆవాహన చేసుకునేటువంటి శక్తి ఒక్క బ్రహ్మరంధ్రము ద్వారా ఉందే తప్ప ఇతరత్రా లేదు. ఇది వేదంలోనే ఋషివర్యులు చెప్పారు. ధ్యానంతో ఈ అనుభవం పొందారు వాళ్ళు. ఆ అనుభవమే వేదమయ్యింది. కానీ ఆ ధ్యానం మర్చిపోయి వేద పఠనం చేస్తే మనకి ఎట్లా అర్థమవుతుంది? అందుకని ఎలాంటి నియమ నిబంధన లేకుండా ఆయన భగవద్గీత చదువుదాము అంటే మొట్టమొదటి నేను అనారోగ్యంతో ఉన్న మోకాలు నొప్పి, నడు నొప్పి, పైల్స్, హార్ట్ ఎన్లర్జ్మెంట్ తిన్నాను కదా, మరి ఆ పాపమంతా బెడ్ పేషెంట్ అయ్యాను. అప్పుడు నేను ధ్యానం మొదలు పెట్టాను. ధ్యానం మొదలు పెట్టి 3 రోజులు నాకు నడవటం వచ్చింది. ఏంటి ముక్కులో గాలికి మోకాలు నొప్పికి సంబంధం ఏంటి? నేను ఏం చేశాను? ఎన్నాళ్ళు ఇన్ని చేసినా రాంది, ఇవాళ నేను ఇక్కడ గాలిని గమనించుకుంటే మోకాలు ఎట్లా నయమయ్యింది? అన్ని పాయింట్లు కోసాను. అప్పుడు కూర్చున్నప్పుడు నువ్వు ముందు తీవ్ర సాధన చేసుకుని నీ కర్మనంత కడుకో, అప్పుడు నేను చెప్తాను అని చెప్పి అలా సైంటిఫిక్ గా ప్రతిదీ నాకు ఇచ్చేవారు. అవన్నీ చెప్పాలంటే చాలా ఉంటుంది. అలా ప్రతిదీ ఇలా జరుగుతుందా, ఇలా జరుగుతుందా, ఇంత అద్భుతంగా జరుగుతుందా? ఆయనే గనక రాకపోతే మట్టి కొట్టుకుపోయేవాళ్ళం మేమంతా. ఏమైపోయేవాళ్ళం, ఇలాగే చచ్చిపోయేదాము అని ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కటి. ఇక రాత్రులు నేను నిద్రపోలేదు మేడం, ఇప్పుడు కూడా నిద్రపోను. పరిశోధనే ఎవరి ఇష్టం వాళ్ళది. నా ఇష్టం అది. నాకు ప్రతిదీ ఏంటి, వాట్ ఇస్ దట్, ఇదేంటి అదేంటి, ఎంత ఉంది, అనంతమైన సబ్జెక్ట్ ఉంది. అబ్బో గుండె పగిలిపోతుంది ఆ సబ్జెక్ట్స్ వస్తే. కానీ మనకుంది కదా అని ఆ ప్రవాహాన్ని మనం జనాలకి ఇస్తే తీసుకుంటారా? నాకు సంగీతం వచ్చు కదా అని నేను బోర్డు పెట్టుకున్నంత మాత్రాన సంగీతం కావాలి అని వచ్చేవాడికి చెప్పాలి. కానీ నేను బోర్డు పెట్టుకున్నాను మీరందరూ రండి సంగీతం అని అంటే రారు. ఇది కూడా అంతే. మా ఊరంతా ఉంటే 3 విన్నారు ధ్యానం. ఎందుకని? వాళ్ళకి సంగీతం ఇష్టం లేనట్టే ధ్యానం ఇష్టం లేదు, వాళ్ళకి తెలీదు. వాళ్ళ విధానాల్లో వాళ్ళు ఉన్నారు. అది నీ చెప్పుకునే కంటే, నీ ఊళ్ళో చెప్పుకునే కంటే, నీ ఊళ్ళో చెప్పుకునే కంటే ఎక్కడ ఎవరు వింటారో అక్కడికి నువ్వు వెళ్ళి చెప్పు అని చెప్పించారు. అలాగే తయారు చేశారు పిరమిడ్ మాస్టర్ని. ప్రతి చోటు చెప్పుకుంటా వెళ్ళండి. ఎందుకనండి, ఒక భగవద్గీత ఒక శ్లోకమన్నా చదువుదాము. నాకు చదువేమి లేదండి. తెలుగు మాత్రం క్షుణ్ణంగా నేర్పించారు గుళ్ళో ఆచార్యులు వారు. చదువు లేదు, సామాన్యమైన గృహిణిని అంతే. అయితే ఆ ధ్యానం ఆ భగవద్గీతని పక్కకు దూశారు పత్రిజీ. ఇప్పుడు ఇది నువ్వు చదవద్దంటే నేను ఫీల్ అయ్యా. అంటే నేను అందుకు అర్హత కాదేమో, నేను ఒకవేళ అది చదివే కెపాసిటీ నాకు లేదేమో అనుకున్నాను. కానీ అక్కడ పాండిత్యం వేరు, అనుభవం వేరు అని నాకు తెలిసింది. 10 సంవత్సరాల తర్వాత నేను భగవద్గీత చదివాను. ప్రతి పాయింట్ నాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది. ధ్యానంతో దాన్ని అర్థం చేసుకునే శక్తి వచ్చినాక నేను భగవద్గీత ఏంటో నాకు అర్థమైంది. కృష్ణుడు ఏం చెప్పాడో నాకు అర్థమైంది. కృష్ణుడు ఎలా జీవించి చూపించాడో నాకు అర్థమైంది. ఆ అర్థం చేసుకునే శక్తి అనేది ఒక ధ్యానంతో వస్తుంది. దానికోసం ధ్యాన ప్రచారం. ఆ విశ్వశక్తిని పుంకాలుగా భూమికి కావాలి, మనకి కావాలి అని చెప్పి ఆయన పిరమిడ్లు. అంతేగాని పిరమిడ్ ఇవాళ కొత్తది ఏమి కాదండి. కొండలు, రహస్యంగా అడవుల్లోను, సముద్రాల్లోను, భూమి కింద ఎన్ని ఉన్నాయో అన్ని ప్లేసుల్లోకి నేను వెళ్ళి చూసి వచ్చాను. ఇవాళ ఆ పిరమిడ్ ని బయట ప్రపంచానికి ఆయన చూపించడానికి వచ్చారు. కానీ కొత్తగా పిరమిడ్ ఆయన ఏం నిర్మాణం చేయలే. ఉన్న దానిని సత్యం చెప్పడానికి వచ్చారు. వేదం అంటే ఏంటో సత్యం చెప్పడానికి వచ్చారు. వేదవతి ఏంటి అనేది సత్యం చెప్పడానికి వచ్చారు.
అట్లా ప్రతిదీ ఈ నిర్భాగ్యపు పరిస్థితుల్లో అనారోగ్యంతో మనస్తాపాలతోటి కుళ్ళిపోతున్నటువంటి స్త్రీలని కానీ పురుషులను కానీ ఉద్ధరించటం కోసం దిగిన మహానుభావుడు అండి పత్రిజీ. ఇది నేను ఏ పరిశోధన చేయకుండా నేను ఆయన నమ్మలా. ప్రతిదీ నాకు ఎక్స్పీరియన్స్ అయినాక ఆయన ఎవరు 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 ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఇన్నాళ్ళు ఎందుకు రాలేదు, ఇన్నాళ్ళు ఎందుకు ధ్యానం చెప్పలేదు, ఇన్నాళ్ళు ఈ పూజలు ఏంటి, భజనలు ఏంటి, గుడులేంటి, మరి అక్కడ ఎందుకు ధ్యానం చెప్పలేదు అని ఎలా భ్రష్టు పట్టిపోయిందో చూపించినాక నాకు అర్థమైంది. గెలాక్టిక్ ఫెడరేషన్ లో అదంతా చూసినాక నాకు అర్థమైంది. భూమిని ముంచేసే పరిస్థితి వచ్చింది కాబట్టి ఆయన వీళ్ళందరినీ మనం చంపేసి ఏమీ లేదు, వీళ్ళ బుద్ధులు ఎలా ఉన్నాయో, వీళ్ళ గుణాలు ఎలా ఉన్నాయో, వీళ్ళ అసూయ ద్వేష రాక్షస గుణాలు ఎలా ఉన్నాయో అలాగే చచ్చిపోయి ఈ భూమండలానికి మధ్యలో ఎర్త్ బౌండ్ సోర్స్ గా ఉండిపోయి మళ్ళీ పుడతారు. లాభమే ముందు మనం ఇంత చేసి బ్రతికి ఉండగానే వీరందరికీ మనం ధ్యానం చెప్దాం. ధ్యానం మీద మెట్టు మీద కాలు పెట్టిద్దాం, కళ్ళు మూయిద్దాం. వింటారా, చెప్పిన సత్యాన్ని గ్రహిస్తారా, పుణ్యలోకాలకు వెళ్తారు, లేదా వాళ్ళ ఇష్టం, వాళ్ళ కర్మానుసారం జన్మ. అంతేగాని ప్రతి ఒక్కళ్ళని మార్చేస్తానని పత్రిజీ చెప్పలా. నువ్వు ఇలా నేను చెప్పగానే నువ్వు మారిపోతావని ఆయన చెప్పలా. శ్రీకృష్ణుడు దుర్యోధనుడికి చెప్పారు, ధర్మరాజుకి చెప్పారు. ఎవరు విన్నారు? దుర్యోధనుడు వాళ్ళు వినలేదు. అందుకని ఆయన వైఫల్యం చెందినట్ట, ఆయన ఓడిపోయినట్ట, తప్పు చేశారని విమర్శిస్తున్నారు. ఆయన ఉండగానే ఎందుకు విమర్శించలా? ధైర్యం చాలా. ఎందుకనంటే సత్యం అది. ఆ సత్యం ముందు నుంచి మాట్లాడాలంటే ఇక్కడ గట్స్ ఉండాలి. వెనక మాట్లాడేవాళ్ళు కానీ ఆయన ముందు నుంచి ఎవరన్నా మాట్లాడారా? లేదు. ఎందుకని? ఆ వైబ్రేషన్ తట్టుకోలేవు. ఆ సత్యం ముందు, సూర్యుడు ముందు మనం ఎలా తల వంచాలో సత్యం ముందు కూడా మనం తల వంచాలి. ఎంతో సత్యం ఉంది ఇక్కడ. అట్లా ఎన్ని సంవత్సరాలు కఠినమైన సాధన చేశాను, ఎన్ని తెలుసుకున్నాను. నేను కొన్ని ప్రజలకు అందించేయాలి అన్న ఒక ఆరాటం. ఇది సత్యం, ఇది ఆరాటం. ప్రాణధార వేరు, జీవధార వేరు. ఇక్కడ ప్రాణము పరమాత్మ స్వరూపం అని శ్రీకృష్ణుడు చూపిస్తున్నారు, దేవుళ్ళని చూపిస్తున్నారు. నువ్వెవరివి? అసలు పరమాత్మ అంటే ఏంటి? ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళినప్పుడు వాళ్ళని ఎన్ఆర్ఓలని ఎందుకంటున్నారు? నువ్వు ఇక్కడి నుంచే వెళ్ళావుగా, ఇండియా నుంచే వెళ్ళావుగా, వాళ్ళని ఎన్ఆర్ఓలు అన్నారు. అలాగే ఇక్కడ నుంచి పైలోకాలకు వెళ్ళిన వాళ్ళని ఈ ఆత్మ పరలోకంలోకి వెళ్ళింది కాబట్టి పర ప్లస్ ఆత్మ పరమాత్మ. స్పెషల్ గా పరమాత్మ లేదు అక్కడ. ప్రతి ఒక్కళ్ళు పరమాత్మ స్వరూపులే. అందుకే పరమాత్మ మళ్ళీ తిరిగి జీవంతో కదిలాడే. చూడండి, అక్కడ పరమాత్మ పరలోకంలోకి వెళ్ళాడు, అక్కడ జీవం లేదు. ఈ భూమి మీద ఉంది జీవము, ఈ భూమి మీద ఉంది సృష్టి. అనేక కోటాను కోట్ల మిలియన్ లోకాలకి దారి ఈ భూమి. ఈ శరీరం గర్భంలో ఏర్పరచుకొని ఆ శరీరంలోకి వచ్చింది కాబట్టి పరమాత్మ స్వరూపము. ఈ స్వరూపము జీవాత్మ అయింది. అది జీవంతో ఉంది కాబట్టి జీవాత్మ అయింది. ఆది శంకరాచార్యులు గారు జీవాత్మే పరమాత్మ, పరమాత్మే జీవాత్మ అని తెలియచెప్పారు. మరి ఈ కొటేషన్ కి అర్థం ఏంటి? అందుకే ఆయన రాగానే మై డియర్ గాడ్స్ అన్నాడు. ఎవరు వ్యాఖ్యానించే దేవుళ్ళు? వాళ్ళు దేవుళ్ళు అయితే నువ్వెవరివి? ఏ తల్లి తండ్రులకు నువ్వు పుట్టావో, ఫలానా బిడ్డని నువ్వు ఎలా చెప్పుకుంటున్నావో, ఏ మూలం యొక్క చైతన్యం నుంచి పుంకాలుగా ఈ ఆత్మలు నువ్వు వస్తున్నాయో, వీడి దైవాలు కాదా? ఆ దైవ బిడ్డలు కాదా? ఐ యామ్ సన్ ఆఫ్ ది గాడ్ అన్నాడు యేసుక్రీస్తు. ఏమర్థమైంది ఈరోజు ఆయన వ్యాఖ్యానించడానికి? మీకేం తెలుసు ఆయన పడ్డ బాధ? ఆ శరీరంతో ఏం తీసుకున్నాడో, ఏమయ్యిందో, ఎన్ని రకాలైనయో మీకేం తెలుసు? కోర్టులో పిటిషన్ పెట్టినట్టు అక్కడ కూడా పిటిషన్ పెట్టారు. భూదేవి కూడా అంది, భూదేవి గురించి ఇచ్చాను నేను, కరుణ సృష్టించింది, ఇక నేను పడలేకపోతున్నాను అంది. ఈ జీవహింస నా వల్ల కావట్లేదంది.
30 సంవత్సరాలుగా అతి కష్టం మీద మనం ప్రపంచం మొత్తం కూడా వెజిటేరియన్ గురించి చెప్తున్నాం, ధ్యానం గురించి చెప్తున్నాం. అంతకు మించి ఎక్కువ ఏం చెప్పలేదు. మరి చెప్పుకుంటూ పోయే తత్వంలో 2-3 సంవత్సరాలు పూజ అంటే ఏంటి? చిన్న ఎగ్జాంపుల్, ప్రమిద ఎందుకు పెడుతున్నారు ఎవరికి తెలియట్లేదు. పెద్దవాళ్ళు చెప్పారు, మేము చేస్తున్నాం. అంటే జ్యోతి పరబ్రహ్మ అన్నారు. నువ్వు ఇంత ప్రమిద పెట్టి దాంట్లో నూనె పోసి నువ్వు ఇంత దీపం వెలిగిస్తే ఇది నీకు విశ్వమంతా దారి చూపిస్తుందా సూర్యుడిలాగా? లేదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కటి నీ శరీరము ప్రమిద, నీ ఆత్మ నూనె, నీ బుద్ధి ఒత్తి, నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో. ఎలా వెలిగించుకుంటావు? అగ్గిపుల్ల పెట్టి వెలిగించలేం కదా. ధ్యానం చేయటం వల్ల విశ్వ అగ్ని నీలోకి ప్రవేశించి నీ బుద్ధి వికసించి అప్పుడు నీ దీపాన్ని నువ్వు వెలిగించుకుంటావు. అప్పుడు అప్పో దీపో భవ, నాకు నేనే దిక్కు అని తెలుసుకుంటావు. ఉద్ధరేత ఆత్మానాత్మ తెలుసుకుంటావు. ఇంకొకరి ద్వారా నువ్వు ఉద్ధరింపబడవు. ఇంకొకరి ద్వారా నీ ఆత్మజ్ఞానం రాదు. సజ్జన సాంగత్యం ఏంటంటే సీడ్. ఒక సీడ్ పడుతుంది. ఓ ఇలా ఉంటుందా, అయితే నేను కూడా సాధించుకుంటా. ఒక ఎంకరేజ్మెంట్ కి అలా ఉద్ధరింపబడతాం అన్నమాట మనం. నేను ఒకప్పుడు ఈ సృష్టి యొక్క రహస్యం తెలుసుకుని ఇది అందరికీ, అరే నువ్వు దేవదార ప్రాణం పోయిందా అంటారు. జీవశక్తి జయ జయ హో, ప్రాణశక్తి జయ జయ హో అన్నారు ఆయన. ప్రాణం పోయింది అంటే ప్రాణం దేనికి కనెక్ట్ అయి ఉంది? మన ముక్కులో గాలితోటి కనెక్ట్ అయింది ప్రాణం. ప్రాణశక్తి, ఈ ప్రాణం బయట ఎంత ఉందో ఈ ముక్కులో గాలితోటి మన ఆక్సిజన్ ఎంత తీసుకుంటున్నామో దాన్ని బట్టే మన ప్రాణం ఉంటుంది. ఇప్పుడు విశ్వశక్తిని తీసుకున్నప్పుడు నాడీమండలం శుభ్రం చేసి ఈ ప్రాణానికి ఇంకా ఇంకా శక్తిని ఇస్తోంది. ఈ ప్రాణశక్తి ఎంత అయితేనే అప్పుడు నువ్వు ఆస్ట్రల్ ట్రావెల్ చేయగలుగుతావు, టెలిపతి అర్థమవుతుంది, అన్నీ అర్థమవుతాయి. ప్రాణానికి శక్తి లేకుండా ఇంపాసిబుల్. శరీరానికి ఆహారం లేకుండా బలం ఎలా రాదో, ప్రాణశక్తి లేకుండా ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది రాదు. దానికోసం కఠినమైన నిబంధనలు, నియమాలు, అండర్ గ్రౌండ్కి వెళ్ళటాలు, హిమాలయాలకు వెళ్ళటానికి ఒక సంసారికి సాధ్యం కాదు. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవచ్చండి సంసారంలో నిర్వాణం. సంసారంలో నిర్వాణం అయినప్పుడు ఒక యుగం పరిశీలించాడు ఆయన ఆస్ట్రల్ వర్డ్స్ లో. ఇలా అయితే గాని యాసన సిద్ధి ధారణ చెందితే గాని ఆ వైబ్రేషన్ తో వీళ్ళు తెలుసుకోలేరు. కానీ వీళ్ళకి అది కుదరదు. కుటుంబంలో కుదరినప్పుడు వాళ్ళకి మనం ఎలా చేయాలి? ఆ విశ్వశక్తిని భూమికి దగ్గరగా ఎలా దింపాలి? వీళ్ళు ఎక్కడ కూర్చున్న, నీము స్నానం చేసిన చేయకపోయినా, వంట భోజనం చేసిన, ఒక ఎనీ టైం అనేది లేకుండా వాళ్ళు కూర్చున్నా కూడా ఆ విశ్వశక్తి వాళ్ళ లోపలికి వెళ్ళిపోయే ఒక విధానం ఏంటి, ఎలాంటి నియమ నిబంధ ధారణ, పతంజలి యోగ సూత్రాలు, పూజలు ఏమీ లేకుండా నువ్వు ఎలా ఉన్నావో అలా ఉంది. శ్వాస మీద ధ్యాస పెట్టి తల్లి అని చెప్పి, అలాగే నా బెడ్ మీద ఉండి నేను శ్వాస మీద ధ్యాస పెట్టి ఎంతెంత జ్ఞానాన్ని ఎలా సంపాదించాను, పిరమిడ్ మాస్టర్స్ అందరు ఎలా సంపాదించారు. ఇవాళ వేదం చదవాలండి, భగవద్గీత చదవరే, క్లాస్ పుస్తకాలు పిక్చర్స్ తప్ప ఇంకొక వైపు దృష్టి వెళ్ళదే. ఇలాంటి ప్రపంచంలో మరి ధ్యానం చెప్పటం ఎంత కష్టం. ఆరోగ్యం కోసం ధ్యానం, మానసిక ప్రశాంతత కోసం ధ్యానం. నిజంగా ధ్యానం ఎందుకంటే యోగం కోసం. యోగమే భోగం అని చెప్పాడు కానీ ధ్యానంతో భోగం అని పత్రిజీ నోటి మాట ఎప్పుడూ రాలేదు. ఇవాళ విమర్శించే వాళ్ళకి చెప్తున్నాను నేను, భోగము అనేది ఆయనకి చెప్పలేదు. యోగమే భోగం. యోగా తక్షణ అర్జున, ఆ యోగం లేకపోతే నీకు భోగం రాదు. భోగం అంటే 5 స్టార్ హోటల్స్, నగలు, డబ్బులు కాదు. నీ మనస్సు ఎంత ఆనందంతో గంతులు వేస్తుందో, సత్యం తెలిసినప్పుడు ఎంత సంతోషంగా ఉంటావో ఆ సంతోషాన్ని అసలు ఎలా, దట్ ఈజ్ యోగం. అది భోగం అంటే. అది ఎవడు ఇవ్వలేడు. అలెగ్జాండర్కి ఇచ్చాడు కదా ఆయన ఎండలో, ఆయన గురువు డయాలసిస్.
అదే అతను మరి ఏం భోగం అనిపించాడు, ఆ భోగం ఏంటో అర్థం అవుతుంది. అంతేగాని భోగం అంటే వీళ్ళు ఏ వ్యాఖ్యానిస్తున్నారంటే 5 స్టార్ హోటల్స్ నగలు ఇవి జేబుల రూపాయి లేకుండా తిరిగాడు. నేను ఎక్కువ కూడా వెళ్ళలేదు, బయటికి వెళ్ళలేదు. నా కుటుంబం చాలా పెద్దది. నేను కుటుంబంలో ఉండే ముందు ఆరోగ్యం, నా కర్మను పోగొట్టుకోవడానికే నాకు టైం పట్టింది. ఆ తర్వాత పూజ అంటే టైం పట్టింది. శరీరం అంటే ప్రమిద అని ఇవన్నీ తెలియచెప్పి, కొబ్బరికాయ కొట్టుకోండి, కొబ్బరి పచ్చడి చేసుకుంటారు కానీ అగరబత్తిని వెలిగించుకోండి, హాయిగా ఉంటుంది. కర్పూరం ఇంట్లో నెగిటివ్ని పోగొట్టుకుంటుంది, కానీ మీరు ధ్యానం చేసుకోండి. ఇలా ఎంతమంది నాన్ వెజ్ మానేశారంటే లక్షల మందికి చెప్పారు. నా వెనక ఉన్నారు, లక్షల మంది ఉన్నారు మానేసి ఇది చెప్పిన దాన్ని. అక్కడ అది అలా జరిగింది. తర్వాత నేను నా సాధన ఎక్కువ. నా ప్రశ్న, నా దగ్గర ఎంత భాండాగారం ఉంది, ధనం డబ్బులు కాదు, పుస్తక జ్ఞానం. ఆ 3G జ్ఞానం ఇంకే మాస్టర్ ఇవ్వలేదు. ఒక 6 నెలలు శివుడి దగ్గర ఉన్నాను. ఆయన ఓంకార స్వరూపం అంటే ఏంటో చెప్పారు, పంచాక్షరి రహస్యం చెప్పారు, శరీరాన్ని ఎలా చూసుకోవాలని చెప్పారు. అక్కడ అది అయిపోయిన తర్వాత ఇక నాకు మైత్రేయ బుద్ధ ఛానల్ ఒక్కటే, ఇంకెన్నో అనదర్ మాస్టర్స్. అంత ఒక సబ్జెక్ట్ వైజ్ గా నాకు జరిగింది. ఒకరోజు పత్రిజని అడిగాను, ఏం చెయ్యాలి, నేను ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి అని. నేను అందరూ పిరమిడ్ మాస్టర్సే కదా, అందరూ ఎంతో గొప్పవాళ్ళు కదా, గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు కదా వీళ్ళు అని అపోహబడి కొన్ని సత్యాలు చెప్పేశాను. చెప్పటం వల్ల నేను చాలా దెబ్బతిన్నాను. ఏమైపోయింది, ఒక సృష్టి, అద్భుతమైన సృష్టిని కామదృష్టితో చూశారు. ఇక్కడ కామం వేరు, యోగం వేరు, పని ఒకటే. ఏదైనా 2 జీవులు కలకుండా సృష్టి రాదు. కానీ దాని ఎంజాయ్మెంట్ కింద, బలత్కారం కింద రావణాసురుడు ఎలా ఉన్నాడు, ఒక రాముడు ఎలా తీసుకున్నాడు. కొన్ని రిస్కులు నేను ఫేస్ చేశాను. తర్వాత నేను ఎన్నో రిస్కులు ఫేస్ చేసి ఒక ప్రవహించే నదిలాగా అయ్యి, అక్కడ తీసుకొని వాళ్ళు ఉన్నారు కదా అని తీసుకునే వాళ్ళను వదిలేస్తావా అన్నారు. కొంతమంది నా మీద ఆర్గ్యుమెంట్ చేశారు, మీరు ఇలా చెప్పడం వల్ల యువత చెడిపోతుందేమో, అయితే మీ అమ్మాయిని స్కూల్కి పంపిస్తున్నారు, కాలేజీ పంపిస్తున్నారు, మరి ఏం చేస్తుందో మీరు చూసారా, మీ కొడుకు ఏం చేస్తున్నాడో మీరు చూసారా, యువతకి వాళ్ళు నేను చెప్తేనే చెడిపోతారా, యువతకి నేనేం చెప్పానంటే పర్ఫెక్ట్ గా ఎలా ఉండాలని చెప్పాను, జీవితం ఎలా జీవించాలని చెప్పారు. ఓషో ఎవరు, బుద్ధుడి దగ్గర ఉన్న కాశ్యపుడు. బుద్ధుడి యొక్క జ్ఞానాన్ని తీసుకొచ్చి 2500 సంవత్సరాల తర్వాత నిర్వీర్యులుగా బతుకుతున్నాం. 100కి 100% ఉన్న ఎనర్జీని 15% ఎనర్జీతో బతుకుతున్నాం. మంది ఆ అజ్ఞానుల దగ్గర నుంచి వాళ్ళు వాడుకుంటున్నారు చీకట్లో పోసి. అది వాడుకోకూడదంటే నీదు నువ్వు ఎలా వాడుకోవాలి, నీ శక్తిని నువ్వు తీసుకున్నప్పుడు నీలో వచ్చినటువంటి ఆ కుండలిని యొక్క ప్రవాహాన్ని నువ్వు ఎలా వర్కౌట్ చేయాలి, దానిని మీరు విపరీతంగా తీసుకోవద్దు. అలాంటి మీకు చాలా పెద్ద ఆ సబ్జెక్టుని నేను చాలా వివరించి తీసుకునేవాడు తీసుకుని అద్భుతంగా రంగరంగ వైభోగంగా కృష్ణుడిలా ఒక బ్రహ్మజ్ఞానిలా జీవిస్తున్నారు. తీసుకోని వాళ్ళు విమర్శిస్తూనే ఉన్నారు. అందుకని విమర్శించే వాళ్ళు ఉన్నారు కదా అని వీళ్ళని వదులుకోవద్దు అన్నారు సార్. ఎందుకంటే వీళ్ళతోటి నూతన నవ్యయుగ ప్రణాళిక జరుగుతుంది కాబట్టి ఒక సత్యానికి అపోజిషన్ ఎప్పుడూ ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. దాని గురించి భయపడే వాళ్ళు కారు పిరమిడ్ మాస్టర్స్. ఎందుకు భయపడాలి, ప్రాణం పోతుందని భయపడాలా, ఈ దేనికి భయపడాలి? అదే తల ముండం వేరే అయినా కూడా సత్యం చెప్పమని సార్ చెప్పారు కదా, అంతే. ఇక నేను భూమాత ఎప్పుడైతే ఇలా తీసుకుందో అప్పుడు దాకా నాకు ఇది లేదు. మనం వెళుతూ ఉన్నాం. పేరవరం నేను పేరవరం పంపి 40 రోజులు ఉండమన్నారు. గుడివాడలో పిరమిడ్ కట్టించాను.
గుడివాడలో పిరమిడ్ లక్ష్మణరావు గారు కడతానని చెప్పి అన్నారు. అన్న తర్వాత ఆయనకి కట్టాలకు చెప్పారు. నాకు తెలిసి లక్ష్మణరావు గారు కోట్ల మహానుభావుడు ఆయన. మరి అన్ని పెట్టి మీరే కదండి ఆ రోజు అన్నారు. మరి ఇప్పుడు ఏంటి అని అంటే నాకు కట్టాలకు చెప్పారు, ఇప్పుడు అక్కడే కోట్లు పెట్టాలి కాబట్టి ఇది మీరు చూసుకొని నేను కట్టనని తిప్పి పంపించేశారు రాజ్ కుమార్ గారు వాళ్ళు. అప్పుడు నేను ఏం చేశాను, మొట్టమొదట నేను స్టార్ట్ చేసింది గుడివాడండి. స్వతంత్ర కుమారి రాజకుమారి నా ద్వారా ధ్యానంలోకి వచ్చారు. ఆ తర్వాత ఇక వాళ్ళు ఫౌండర్స్ అయిపోయారు. నేను ఎక్కడికి వెళ్ళా నాకు 2-3 దొరుకుతున్నారు. ఏంటి సార్ అంటే, నువ్వు ఫౌండర్స్ రెడీ చేయి మేడం, జనాలని కాదు, అది వాళ్ళు చూసుకుంటారు అన్నారు. ఒక ఖమ్మం, ఒక గుంటూరు, ఒక మచిలీపట్నం, ఇవన్నీ కూడా ముందు నా చుట్టుపక్కల పరిధిలో నేను ఒక హైదరాబాద్ వసంతనగర్ రమాదేవి, మరి హైదరాబాద్ వెళ్ళి స్టార్టింగ్ మా సిస్టర్ విజయలక్ష్మి, ఇట్లా చాలా కష్టం మీద బయటికి వెళ్ళి వాళ్ళకి చెప్పి వచ్చేసేదాన్ని. వాళ్ళు వచ్చేవారు, పికప్ అయ్యి వెళ్ళేవారు. తర్వాత థర్డ్ ఐ ఉండగానే సరికాదు. ఏంటి థర్డ్ ఐ అంటే, నీ జ్ఞానము నీ లెవెల్ ఎక్కడ దాకా దివంగతాల ఎక్కడ చూస్తావో అదే నీ మైండ్కి వస్తుంది. ఇక్కడ రకరకాల పరిధుల్లో ఉంటాయి. పత్రిజీ ఒక్కడు కాదండి, అనేకమైన బాడీలు ఉన్నాయి. ఏ బాడీని ఎవరు ఏం చేస్తున్నారో, ఏం పట్టుకుంటున్నారో అది మనం తెలియాలి. అది ఒక సబ్జెక్ట్. ఇక్కడ ఈయన ఏం చేశారు, ఈ భూమిని మార్చడానికి ముందు పిరమిడ్లు, ముందు ధ్యానము, ఇదే మాంసాహారం, దీంతో మనం అందరం వెళ్ళిపోతూ వచ్చాం. అయితే ఈ భూమండలం నిర్ణయం తీసేసుకుంది, నేను ఇక వీళ్ళందరినీ సహించను అని చెప్పి. ఇది ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ లో కోర్టులో అప్లై చేసేసింది. ఈయన అన్నారు, ఇంకా నాకు 10 సంవత్సరాలు టైం ఇవ్వండి. ఈ 10 సంవత్సరాల సమయంలో నేను ఇప్పుడు వీళ్ళందరూ అనుకుంటారు మన కంటికి కనపడిన వాళ్ళందరూ ఉన్నారు కదా, ఇది ఎట్లాగూ చేసేసారు, వివరణ చేశారు. అజ్ఞానులు, చీకటిలో ఒక వాసులు అలవాటు. అమ్మా ఒక్క నిమిషం అమ్మ, అక్కడ మన జగన్నాథ్ గట్టిలో ఇంకా అమ్మ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా వైఫై వాడుతున్నారా అమ్మా? అమ్మ సౌండ్ ఏ ఒక్క మాట కూడా వృధా పోవడానికి లేదమ్మా. సూక్ష్మ రహస్యాలు. ఎవరైనా అక్కడ వైఫై వాడుతున్నారా? స్టాప్ చేయించండి అమ్మా. మాకు ఇక్కడ వైఫై లేదండి, పెన్ డ్రైవ్ కోకోనట్ దీంతో నేను మాట్లాడుతున్నాను. ఓకే అమ్మా. ఎస్ మా ఎస్. వైఫై లేదండి కొండ మీద, ఈ గట్టు మీద ఏమీ లేవు. యా ఓకే అమ్మా. అది ఇక్కడ ఏమీ లేవు. అయితే అమ్మ ఇప్పుడు ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ గురించి చెప్తున్నారు. ఎస్ మా, కంటిన్యూ చేయండి మా. ఆ ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ లో ఆయన ఒప్పుకున్నారండి. ఏమని, 10 సంవత్సరాలు నేను భూమికి ఏ బాధ వచ్చినా నేను భరిస్తాను. ఈ 10 years లోపల నేను చేయాల్సిన పని నాకు ఉంది. ఈ 10 years లోపల కనుక నేను ఆ పని చేయకపోతే నేను మళ్ళీ ఇంకా చాలా లాంగ్ ఇక్కడే ఉండవలసి వస్తుంది. ఇక్కడే ఉంటే నాకు ఇంకా అనేకమైన ఎన్నో ఉన్నాయి, దీనికంటే ముఖ్యమైన ఎన్నో ఉన్నాయి. కాబట్టి 10 సంవత్సరాల్లో నేను ఇది చేస్తానంటే, ఆవిడ మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చేసుకుంటాను. ఎంత ఇబ్బంది పడి, మీ పని మీరు చూసుకోండి భూమాత, నా పని నేను చేసుకుంటాను అని అంటే, ఆవిడ పని ఒక పక్క జరుగుతోంది. వరదలు ఏంటి, ఇవేంటి, మనకి కరోనా ఏంటి, మనుషులు పోవటం ఏంటి జరుగుతోంది. ఒక పక్క మన పని మనం చేసుకుంటున్నాం. మనం అంటే మనుషులు మారకపోవడం వల్ల భూమాత నిర్ణయం తీసుకున్నారు. పత్రిజీ అడిగినా కూడా ఒప్పుకోలేదంటారు. అవును, భరించలేకపోతుంది, రక్తపాతాన్ని భరించలేకపోతుంది. జీవం నశించిపోయింది, భూమాతకి జీవము నశించిపోయింది. జీవం ఉంటేనే కదా మేడం మనం బాగుండేది. మనలో ఉండే జీవం అంతా పోయి ప్రాణం బలహీన పడిపోతే ఏం చేయగలుగుతాం? సేమ్ టు భూమి అలాగే ఉంది. భూమి యొక్క ఆత్మని చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, ఆత్మ యొక్క భూదేవి యొక్క ఆత్మ యొక్క పదార్థమే భూమి. ఈ భూమిని ఆయన ఏం చేసుకున్నారంటే మొత్తాన్ని తనలోకి తీసుకున్నారు. ఇక్కడ అది ఈ క్లాస్ నేను చెప్పేశానండి. భూమాత తను ఎప్పుడైతే తన పరిధిని పెంచుకుంది,
పరిధిని పెంచుకోవాలంటే భూమి వెడల్పు బారు అవ్వాలి, కానీ భూమి అలా మారదు, లోపల పరిధిని పెంచుకుంటుంది. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం, మన లోపల ఉండే అవయవాలు ఎలా మారుతున్నాయో, లోపల ఏం జరుగుతుంది అనేది లోపల జరుగుతుంది, కానీ ధ్యానం చేయటం వల్ల మన శరీరం ఇవన్నీ ఏమి మారవు, ఇవి ఇవి ఇలాగే ఉన్నాయి. అట్లాగే భూదేవి కూడా లోపల పరిణామం పరిణితి పెంచుకుంటుంది. ఆ పరిణితి వల్ల ఏమవుతుందంటే భూమి పైన ఉపద్రవాలు వస్తాయి. ఒక చోట ఉండవలసిన అగ్నిపర్వతం ఇంకో చోట కదులుతుంది, ఒక చోట ఉండే నది ఇంకో చోటుకి వెళ్ళిపోతుంది. ఇలా లోపల మార్పుల వల్ల పైన ఉపరితలం దెబ్బతింటుంది. ఆ ఉపరితలం దెబ్బ తినకుండా ఆయన అదంతా నెమ్మదిగా సేవ్ చేసుకుంటూ ఆవిడ్ని తీసుకుని ఆ ఉపద్రవాలన్నీ తనుబట్టడానికి తనలోకి తీసుకున్నారు. ఆ కాన్షియస్ ఆత్మని తనలోకి తీసుకున్నారు. తను తీసుకున్నప్పుడు ఎలాంటి ఇవంటే మలమూత్రనాదులు ఆగిపోతాయి జనాల్లో, ఇంకేమన్నా ఉందా, రెండు అయిపోతే ఇంకా మనుషులు బతకలేరు. ఇలాంటివన్నీ పైన జరుగుతాయి కాబట్టి తేనెటీగలు నీళ్లలో ఈత్తాయి అని, నీళ్లు పడితేనే చచ్చిపోయే తేనెటీగ నీళ్లలో ఈత్తుంది. ఇలాంటి పరిణామాలన్నీ జరుగుతాయి కాబట్టి అవి యాజ్ టీజ్ గా భూమిగానే ఉండాలి, ఎలాంటి ఆపద రాకూడదని మొత్తం ఆయన బాడీలోకి తీసుకున్నారు. ఇది 5 సంవత్సరాల క్రితం. అప్పుడు ఆ భూమిలో ఉండేవన్నీ కూడా ఇప్పుడు ఒక ఎండ గాని వాన గాని దేని మీద చూపిస్తుంది ప్రభావం? ఆత్మ మీద చూపిస్తుందా, శరీరం మీద చూపిస్తుందా? శరీరం మీద చూపించినప్పుడు ఆయన శరీరం మీద అవన్నీ చూపిస్తున్నాయి. ఆయన కండ కరిగిపోతోంది, ఆయన భూమికలు అరిగిపోతున్నాయి, ఆయన ఆహార పేగు ముడుచుకుపోయింది, ఆయన కిడ్నీ ఏదైతే శరీరంలో ఉన్నాయో ఆ భూమి యొక్క పాపకర్మలన్నీ బాధలన్నీ ఈ శరీరం మీద ఎఫెక్ట్ అయిపోయింది. ఏడ్చాము. ఎలా 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 మీరు రికవర్ అవ్వలేరా అంటే, రికవర్ అయ్యాగా, బాగానే ఉన్నానుగా ఆయన అన్నమాట. బాగానే ఉందని ఏంటి, ఆయన ఏ ప్రాణాలు తీసుకొచ్చాడో అదే యమ సంతోషంగా ఉంది, అందుకని బాగున్నారు. మనం ఏమనుకుంటున్నాం, బాగానే ఉన్నారుగా అంటే ఈ శరీరం ఎట్లా ఉంది, ఈ శరీరంతో ఈయన ఎలా కూర్చుంటారు, ఎలా చేస్తారు? ఆ శరీరం అలా పెట్టుకుని ఆయన లడాక్ ఎందుకు వెళ్ళారో తెలుసా అండి? భూమి లోపల ఉండే ఈ పరిణామ క్రమంలో ఉండే అగ్ని పర్వతాలన్నీ హిమాలయాల కిందకి వెళ్ళిపోయింది. ఆ హిమాలయాల పైన ఆ అగ్ని పర్వతం డోర్లు కనుక ఓపెన్ అయినాయో మొత్తం ప్రపంచం అయిపోతుంది. అలాంటి పరిస్థితిలో కూడా, ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను లడాక్ లో కాలు పెట్టి తీరాలి అన్నారు. ఎందుకు పట్టుబడుతున్నారని చూస్తే ఇది కనిపించింది. ఆ లడాక్ వెళ్ళి 3 రోజులు అక్కడ ఉండి ఆయన కాదు, వారం రోజుల క్రితమే ఆయన ఎన్ని ఎదుర్కొని ఆయన హాస్టల్ బాడీ వెళ్ళి అక్కడ స్థితమై కూర్చుంది. తర్వాత ఫిజికల్ బాడీగా వెళ్ళి అక్కడ కాలు పెట్టారు. ఆయన అక్కడ కాలు పెట్టి వెళ్ళిన మరుక్షణం ఆయన యొక్క ఎనర్జీతో అది మూసుకుపోయింది. ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, ఎందుకు? 3వ కన్ను ఉండి, 3వ కన్ను ఉండగానే సరిపోయిందా? ఒక మా ఇంగ్లీష్ సినిమాను మలయాళం సినిమాను చూడడం అంటే నాకు ఒక డైలాగ్ అర్థం కాదు, ఏం చూడండి పిక్చర్ చూస్తా, అలాగే ఉంటుంది 3వ కన్ను. 3వ కన్ను వేరు మేడం, 4వ కన్ను వేరు, దివ్య నేత్రం వేరు, దివంగతాల అవతలకున్న నేత్రం వేరు, ఇలా చాలా నేత్రాలు ఉన్నాయి. నీ జ్ఞానాన్ని బట్టి, నీ ఎనర్జీని బట్టి, నీ అవసరాన్ని బట్టి చూడాలి అవి కూడా. అలాంటి స్థితిలోనే నేను ఆయన చూసినప్పుడు అయిపోయింది రామచంద్ర అనుకున్నాను. నాకు తెలుసు ఆ విషయం. ఆయన 99లో నా దగ్గర వాగ్దానం తీసుకున్నారు, ఈ భూమి మీద నా పని అయ్యేదాకా భూమి వదిలిపెట్టాలని నాకు మాట ఇవ్వు అని. నాకు అప్పుడు అర్థం కాదు, నేనెందుకు వదిలిపెడతాను, నా సంసారము, నా భర్త, నా పిల్లలు అందరూ ఉన్నారు, నేనెందుకు వదిలిపెడతాను అనుకున్నాను. తర్వాత కానీ నాకు అది అర్థమయ్యింది ఆ విషయం, ఎందుకు వాగ్దానం తీసుకున్నారు అని. తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చేదానికి ఏమైందంటే, ప్రపంచాన్ని అందరికీ ఆయన బాడీ వెకెట్ చేస్తారని డాక్టర్ చెప్తూనే ఉన్నారు, అందరు తెలిసి. నేను నమ్మలేదు. ఆయన మళ్ళీ ఏదో చేస్తారు, ఏదో ఉంటారు అన్న దీంట్లోకి నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయినప్పుడు నన్ను ఈ మధ్యలో అర్జెంటుగా ఫరీదాబాద్ కొన్ని పనులతో అటు ఉన్నప్పుడు వెళ్ళమన్నప్పుడు అక్కడికి వెళ్ళి నాకు అర్థమైంది, కర్నూలు నా మాతృ సంస్థ, జగన్నాథ్ గట్టు నా ఆత్మ.
ఎందుకు ఎందుకు ఇప్పుడు నేను జగన్నాథ్ గట్టున ఆత్మ అని చెప్పాల్సి వచ్చిందంటే, గుడివాడ పిరమిడ్కి వెళ్ళినప్పుడు అక్కడ జరిగింది. తర్వాత పేరవరంలో 40 రోజులు చేయమని చెప్పి అక్కడ నిరాహారంతో ఎవరిని ఇప్పుడు కూడా నన్ను ఎవరిని ముట్టుకోను. నా నియమము ఇప్పుడు కూడా నాకు ఫుడ్ లేదు, ఒట్టి కర్రీ తింటున్నాను, సూపు తాగుతున్నాను. చెప్పిన ప్రకారం నేను ఆహార నియమాలు కూడా పాటించాలి. ఒక ఇళ్లలో జనాల్లో ఉంటూ ముట్టుకోకూడదు అంటే నా ఒళ్ళు ఎంత మంటలు వస్తుందో నాకు తెలుసు. అలాగని అవతల వాళ్ళది నెగిటివ్ కాదు, నా ఫ్రీక్వెన్సీకి అవి టచ్ అవ్వు. అది ఆరా కానీ ఆ ఎనర్జీస్ కానీ టచ్ అవ్వు. అలా నేను చాలా చాలా నియమ నిబంధనలతో ఉన్నాను. పేరవరం అయిపోయింది. పేరవరం 1.5 year అవగానే వెళ్ళిపోమన్నారు. ఓంకారం వెళ్ళమన్నారు. అక్కడ 2 years అయిపోగానే ఇక నన్ను ఇంటికి విజయవాడ పంపించేస్తారు అని అంటే ఇప్పుడు వచ్చి జగన్నాథ్ గట్టు మీద కూర్చోవచ్చు. పత్రిజీ గారి ఇల్లు అంత ధ్వంసమై ఇదైపోతుంటే అక్కడ 32 లక్షలు కలెక్ట్ చేసి ఇచ్చాం. మన గురువు రుణం, మన గురువు రేపు అది పెద్ద ఫ్యూచర్ లో గురువు గారు జన్మించారట చూసే జన్మస్థలం అయిపోతుంది. ఇలా నాకు చేతనైనంత నేను కలెక్షన్ చేసి అన్ని చోట్ల ఇస్తూనే వచ్చాను. జగన్నాథ్ గట్టుకు వచ్చేదలికి నన్ను ఇక్కడ ఎందుకు పెట్టారో నాకు అర్థమైంది. అన్ని ఇక్కడ ఎట్లాంటి పునరుద్ధీకరణ లేదు. చెట్లు పెట్టారు, సేవాదళ్ళని పెట్టారు. ఇక్కడ మళ్ళీ మొత్తం నేను మళ్ళీ రిజిస్ట్రేషన్ కూడా అవ్వలేదు. ఈ రిజిస్ట్రేషన్ దగ్గర నుంచే నేను A to Z చూడాలి. ఆ చూడటం కూడా ఎలాగో యుద్ధం, నా వైపు అన్ని వైపులా యుద్ధంలో ఉండే కూర్చొని చూడాలి. సహాయం చేస్తున్నాను కదా, నాకు సహకారం లేదు. నేను అడిగాను, ఏ సహాయ సహకారం లేదు ఇక్కడ, నేను ఎలా ఉండాలి సార్ అని అంటే, పిచ్చిదానా నువ్వు చెయ్యాలి ఒకటి సహాయం, నీకెవరు చేస్తారు? దాంట్లో ఉండే అంతరార్థం చూడండి. ఇంకా నీకెవరు చేస్తారు సహకారం, నువ్వు చెయ్యాలి. అప్పుడు నాకు అది అర్థమైంది. అట్లా ప్రతి సెకండ్ ఆయన టెలిపతి తోటే నేను నడుస్తున్నాను ఇప్పుడు కూడా. ఆయన యొక్క ఇష్టంతో ఇప్పుడు ఇది మీ క్లాస్ కూడా జరుగుతుంది. ఎలా పడితే అలా నేను ఇవ్వను. ఎస్ మా తెలుసు, మీరు క్లాస్ చెప్తారు అంటే ఈ క్లాసులు ఇవాళ కేటాయించడానికి క్యాన్సిల్ చేసి తెలుసు. అది అట్లా ఎందుకని ఇవన్నీ చెప్తున్నానంటే, పత్రిజీ అంటే ఆయన లక్ష్మణరావు గారి దగ్గర ఇట్లా పిరమిడ్ కడతానికి వల్ల కాదంటే వాళ్ళందరూ గొలవమంట వచ్చారు. మేడం ఇటు ఇప్పుడు మేము ఏం చెయ్యాలి, ఆడవాళ్ళం అయిపోయి ఏ సహాయం లేదు, ఇంత మొదలు పెట్టామని. సరే నేను వస్తానని వెళ్ళాను. నా మీద యుద్ధానికి వచ్చారా అని నవ్వారు. మనమే అందరి మీద యుద్ధానికి వెళ్తాం, మనం మీద యుద్ధం ఎందుకు చేసుకుంటామండి అని చెప్పి 6 సమస్యలని చెప్పారు. ఏమి మాట్లాడాలి, ఒకే పాట పాడతానండి అన్నాను. ఆ పాట ఏంటో 4 ముక్కలు మీకు పాడి చూపిస్తాను. బ్రాహ్మణుల ఇంట జన్మించెను బ్రహ్మజ్ఞాని పత్రిజీ, బ్రాహ్మణుల ఇంట జన్మించెను. ఊరూరు తిరిగి ఇల్లిల్లు తిరిగి భిక్షమెత్తేనయా, బ్రహ్మర్షి పత్రిజీ భిక్షమెత్తేనయా. ఇక్కడ భిక్షం అంటే అన్నము కాదు, ఇది కాదు, జ్ఞానం అందిస్తాను తీసుకో తల్లి అని భిక్షం ఎత్తాడు. ప్రతి ఇంట భిక్షం ఎత్తి జ్ఞానం చెప్పాడు ఆయన. ఆ ఇల్లు తిరిగి ఈ ఇల్లు తిరిగి నీకేల ఈ కర్మమని ఏడ్చి వగచెను తల్లి సావిత్రిదేవి. ఆ ఇంట పరుండి ఈ ఇంట పరుండి ఈ కర్మ నీకేలనని ఏడ్చెను తల్లి సావిత్రిదేవి. ఎండ కన్నెరగని ఇల్లాళ్ళు గుమ్మము దాటిరి బిరబిర ధ్యానమ్ము ధ్యానమ్ము ధ్యానమ్మని. విశ్రాంతి తీసుకోవలసిన వృద్ధుల సైతం బిరబిరా పరుగెత్తుకొచ్చుచుంటిరి ధ్యానమ్ము ధ్యానమ్ము ధ్యానమ్మని. నేనే రీతిగా ఇంటిలో కూర్చుండెదనమ్మా అని ఆ తల్లిని ఓదార్చెను పత్రిజీ. బ్రాహ్మణుల ఇంట జన్మించెను. బ్రాహ్మణుడు అంటే కులం కాదండి, ఇక్కడ బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడే బ్రాహ్మణుడు. ఈ నవనాగరిక ప్రపంచములో సర్వము నాకే తెలుసుననుకొని విర్రవీగే వారికి అన్నీ నాకే తెలుసు. నేను IAS ని, కలెక్టర్ని, జర్నలిస్ట్ను, ఓయబ్బా
ఏం తెలుసు? నిన్ను నువ్వు తెలుసుకోలేదే, నువ్వెవరు? నీకేం తెలుసు? ఈ నవనాగరిక ప్రపంచములో సర్వము నాకే తెలుసు నన్ను కొన్ని విర్రవీగే వారికి తన్ను తాను తెలుసుకోవటము కన్నా మిన్న ఏది లేదని తెలియ చెప్పుటకు ఊరూరు తిరిగి ఇల్లిల్లు తిరిగి భిక్షమెత్తేనయా అని పాట పాడి కూర్చున్నానండి. అంతే. ఆయన ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నారు. అంతటా ఆయన ఆ గుమ్మంలో ఈ గుమ్మంలో ఆ ఇళ్లలో ఈ ఇళ్లలో తిని ఎన్ని నెలకు 20 రోజులు పట్టు మార్చుకునే ఎన్ని కష్టాలు పడ్డారో మాకు తెలుసు. అలాంటి ఆయన అంత చేసినప్పుడు నేనేంటంటే అప్పుడు నేను పెరుగుడు కట్టిస్తానని ఒప్పుకున్నారండి. చాలు, అయిపోయింది. అట్లా అలా తిరిగి తిరిగి ఒక మాట మన నోటి నుంచి రాగా ఆయన పెరుగుడు కట్టిస్తానని ఎందుకు అనుకున్నారు? మాట సత్యము, ప్రకంపనలు, ఆ శబ్ద ప్రకంపన నువ్వు సత్యంలో ఉంటే, నిస్వార్థంగా ఉంటే, ప్యూరిటీగా ఉంటే వెన్నెలలాగా అన్నీ అయి తీరుతాయి. ఇప్పుడు అవ్వవా? బ్రహ్మాండంగా చేసి తీరుతాను. గట్టు మీద బ్రహ్మాండంగా చేస్తారు పిరమిడ్ మాస్టర్లు. ఇప్పుడు వ్యాఖ్యానించే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. చాలా మంది గూగుల్ చూసి అవి చూసి ఈ చూసి తెలిసి తెలియక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్ అని చెప్పి డబ్బు కోసం ధ్యానం అని, దీనికోసం ధ్యానం అని, వీటి కోసం ధ్యానం అని సారోజు ఏ రోజు చెప్పలేరు. ధ్యానం వల్ల లాభాల గురించి కూడా ఆయన ఏ రోజు చెప్పలేరు. 18 ఆదర్శ సూత్రాలు ఇచ్చారు. నా భర్త పోయినప్పుడు నేను కర్మకాండలు చేయలేదు. ఇప్పుడు నాకు 72 సంవత్సరాలు, 48వ సంవత్సరాలు నేను ఈ ధ్యానం మొదలు పెట్టాను. ఆ రోజు ఈ రోజు దాకా నేను శుభ్రంగా తిరుగుతున్నాను. దేంతో? ఎనర్జీ, విశ్వాసము. ఆవగిందంత విశ్వాసం ఉంటే ఆవలు ఒడ్డు చేరొచ్చు అన్నప్పుడు, పత్రిజీ మీద నువ్వు ఇంత విశ్వాసం పెట్టుకున్నప్పుడు నువ్వు ఏ దివంగతాలకు చేరుకుంటావు? అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి? మరణం తర్వాత జీవితం. భౌతిక జీవితం గురించి మనం ఎందుకు చెప్పాలి? చెప్పాలా ఒకళ్ళకి? ఎవరి జీవిత విధానం వాళ్ళకి తెలియదా? వండుకుంటాం, తినడం, కట్టుకుంటాం, సంసారం పోషిస్తాం, అన్నీ తెలుసు. కానీ ధ్యానం అంటే ఏంటి? ధీ అంటే ఆత్మ, యానం అంటే ప్రయాణం, ఆత్మతో ప్రయాణం. అది ఒక్కొక్కళ్ళు ఇక్కడే ఉంటారు, ఒక్కొక్కళ్ళు ఇంకొద్దిగా ముందుకుంటారు. ఎలా ఉన్నా ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేయించావో నువ్వు ఈ పునరపి మరణం పునరపి జననం నుంచి నువ్వు బయటపడతావు. ముందు ఆ మెట్టు మీద ఎక్కుతావు కానీ మళ్ళీ చుట్టూ తిరగవు. ఇది ఈ యొక్క టెక్నాలజీని భూమి మీద తీసుకొచ్చారు. పట్టించి నువ్వు భజన కొట్టుకుని ఇక్కడే జరుగుతావు. అక్కడ దయానంద సరస్వతి ఏం చెప్పాడు, ఒక గాంధీజీ ఏం చెప్పాడు, ఒక బుద్ధుడు ఏం చెప్పాడు. ఇవాళ నువ్వు చెప్పేది ఏంటి? అందుకని రకరకాల వాళ్ళు రకరకాలుగా చెప్తున్నారు. కొంతమంది పత్రిజీని అడిగారు, వీళ్ళు ఇలా వాళ్ళు అలా చెప్తున్నారు, అసలు ఏమి వినాలో అర్థం కావట్లేదు అంటే నీ మనసుకి ఎత్తు వస్తుంది విను అని. ప్రత్యేకించి ప్రతి ఒక్కళ్ళని కూర్చోబెట్టుకునే స్టేజ్ కాదది. అక్కడ ఆయన దేహం ఇదైపోతుంది. పౌర్ణమి రోజు 16 రోజులు నేను వ్యాలీలో ఉన్నాను. ఫోన్ చేసి మీరు రండి అని పిలిపించుకుని 4 రోజులు కానీ పిలిపించుకుని 16 days అక్కడ ఉంచాను. ఈ 16 రోజుల్లో నేను ఎన్ని తెలుసుకున్నానో అన్ని తెలుసుకున్నాను. పౌర్ణమి అయిపోయిన తెల్లారి 12ంటికి ఎంతో మంది ఫ్లైట్ టికెట్లు కూడా డైమెన్షన్ షిఫ్ట్ అని క్లాస్ చెప్పారు. పత్రిజీ ఎందుకు శరీరం ఎందుకు ఇలా అయిపోయింది? ఆయన ఎలా అయిపోలే, ఆయన బ్రహ్మాండంగా ఉన్నారు, కానీ ఆయన శరీరం ఎందుకు ఎలా అయిపోయింది? ఆయన ఎన్నో శరీరాలు ఉన్నా ఆయన మీద ఎవడు దెబ్బతీయలేడు. ఆయన మీద దెబ్బతీద్దామని వాళ్ళకి ఆ శరీరం ఇచ్చారు. చూసారా? ఆయన మీద దెబ్బతీయటానికి తను కాకుండా తన లోపల ఇంకో బాడీని ఇచ్చారు ఆయన. ఇలా ఎన్ని రకాలుగా ఉన్నా ముందు పిరమిడ్ మాస్టర్ని రక్షించుకోవటానికి ఎన్ని తిప్పలు పడ్డారో, ఎన్ని జరిగినాయో తెలుసా? మన పక్కన ఎంత కాపలాలు పెట్టారో తెలుసా? ఎంత ప్రయత్నం చేశారు. ఎందుకంటే మనం రక్షిస్తే సగం ప్రపంచం నేను చెప్పాను, సగం ప్రపంచం ఇప్పుడు మీరు చెప్పాలి. భూదేవి బయటకు వచ్చేసింది చక్కటి జ్ఞానంతో, చక్కటి బిడ్డ పుట్టినట్టు ఆవిడ చక్కగా బయటకు వచ్చింది. ఈయన శరీరం శిథిలం అయిపోయింది. ఆ శిథిలం మొత్తం ఆయన తీసుకున్నాం. ఎంత నరకం పడ్డారు. ఒక్క నాడన్న కనీసం నాకు ఈ నొప్పి అని నోరు తెరిచి అనలేదు ఆయన.
హాస్పిటల్ అంటే వద్దన్నారు, నో అన్నారు. కిడ్నీలని వీళ్ళు మాట్లాడుతుంటే పక్కన పెట్టండి అన్నారు. దేనికి ఒప్పుకోలే. ఎందుకంటే ఆయన ఉండాలనుకుంటే ఇవన్నీ ఎందుకు ఫేస్ చేస్తారు? అదే కదా, చెప్పండి. ఉండాలనుకుంటే ఆ, ఇదంతా ఎందుకు హీల్ చేయాలి ఇవన్నీ ఎందుకు? భూమాతని? అది ఇవన్నీ ఎందుకు? ఆయన బాగుండాలి, ఇంకా చేయాలంటే ఉంటారు. ఉండాలన్నా వద్దన్నా నిర్ణయం ఆయనది, మంద కాదు. అది ఏం జరుగుతుందో ఇహపరాల్లో ఏం చేయబోతున్నారని భూమండలం ఒకటి కాదండి మాస్టర్ చేసి, ఈ భూమి మీద అనేక కోట్ల మిలియన్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ లోకాల వాళ్ళందరూ కూడా లైవ్ చూస్తున్నారు మనల్ని. ఏమైపోతుంది ఇది అని, ఎలా వీళ్ళు అది డెవలప్ అయ్యారు, ఎలా ఈ జీవధారను నింపుకున్నారు. ప్రాణం పోయిందండి, జీవుడు పోయాడు అంటారు. ఆత్మే జీవుడు. అంతేగాని ప్రాణమే దైవము అని చెప్పారా? జీవుడే దేవుడు అన్నారు. ఇక్కడ ప్రాణమే దేవుడు అనలా. అందరిలోనూ ప్రాణం ఉంది, ప్రాణం వస్తుంది పోతుంది, కానీ జీవుడు వేరు. ఇక్కడ ఈ జీవుడికి నశింపు లేదు. ఈ జీవధారను నింపటానికే పత్రిజీ వచ్చింది. పిరమిడ్ సొసైటీ ఆవిర్భావం కూడా జరిగింది. జీవధార, ఆ జీవం లేకపోతే భూమి లేదు, మనం లేము, ఎవరు. అనేక కోట్ల లోకాలు నశించిపోతాయి. ఎన్ని కోట్ల లోకాలకి దారి చూపిస్తానికి భూమి మీద ప్రణాళిక ఏర్పరిచి వచ్చిన ఆయన మనందరినీ తీసుకొచ్చిన ఆయన. అందరు తీసుకొస్తానికి పర్మిషన్ ఉంది, నన్ను తీసుకురావడానికి పర్మిషన్ ఏమి లేదు. నేను అంటే వరలక్ష్మి 5 అడుగులు 2 అడుగుల విగ్రహం కాదు. ఐఎమ్ స్పేస్. నాకు తెలుసు, ఆయనకు తెలుసు. తీసుకొచ్చారు, తీసుకొచ్చుకొని కాసుకున్నారు. ఓ సత్యాన్ని చెప్పడానికి మనం చెప్తున్నప్పుడు వచ్చే ఆపదల నుంచి ఆయన కాచుకున్నారు. ఎన్నో రకాలుగా రజనీష్ మళ్ళీనో ఒక సోక్రటీస్కి మళ్ళీనో మళ్ళీ మనం చచ్చిపోవటానికి రాలేదు. మనమే ఎదురు పీకల మీద కత్తి పెడతాం. కత్తి అంటే ధ్యానం అనే కత్తి. అది మనం యుద్ధాలు చెయ్యం, తిట్టాం, పోట్లాడం. అంత 2012లో ఆయన ఎంతో సొమ్ము తినేసాడు, అది ఇది అని చూపిస్తేనే టీ కప్పులో తుఫాన్ అన్నారు. వాళ్ళు మన వాళ్ళేనయ్యా, TV9 వాళ్ళు కూడా మన వాళ్ళేనయ్యా, మన వాళ్ళ మీద మనం చేసేసుకుంటామా? వద్దు రామచంద్ర అన్నారు. ఎంత కరుణ అంటే అది. శత్రుత్వం లేదు ఆయనకి, అన్నీ తెలుసు. మనకుందే శత్రుత్వం, కానీ ఆయనకి లేదు అక్కడ. అట్లా ఆయన తన శరీరాన్ని, నాకు షాక్ అయిపోయింది. ఎందుకు మీరు ఇలా చేశారు? నన్ను అక్కడ పంపారు. ఇప్పుడు ఇది ఎట్లా మాతృ సంస్థ అయిందో ఫరీదాబాద్ కూడా మాతృ సంస్థ అన్నారు. నాకు అర్థం కాలేదు. అర్థం కాక దేనికి ఇప్పుడు నన్ను ఇంత ఎమర్జెన్సీ మీద దేనికి ఇది పంపారు? అక్కడ ఎందుకు కాలు మోపించారు? వెంటనే మళ్ళీ ఈవినింగ్ కల్లా తిరిగి రిటర్న్ వచ్చేసాను. ఏంటిది అని అడిగితే, ఆ కాలు పెట్టింది నువ్వు. అంతకు మునుపు నేను క్లాస్ చెప్తున్నాను, ఫరీదాబాద్ క్లాస్ చెప్తుంటే ఒక పెద్ద సంచి లాగా, నెట్ లాగా కనిపించింది. దేవతలు ఫస్ట్ టైం నేను దేవతలు, యోగులు యోగేశ్వర్లు పైన దాటి వెళ్ళటమే కానీ దేవతలు వీళ్ళందరూ కూడా సత్యలోకం దిగునేనండి. ఆ పైన లోకాల్లో కాదు, మల్టీ డైమెన్షన్ దేవతలు ఉన్నారు. అది ఆయన చుట్టూ దాంట్లో చూస్తే చిన్న చిన్న బేబీలు ఉన్నారు. ఇదేంటి బేబీలు ఉన్నారు వీళ్ళు ఈ సంచిలో? వాళ్ళంతా క్లోజ్ చేసి పెట్టి వెళ్ళిపోయారు. ఏంటి అని అంటే, ఆ బేబీస్ ని పైనుంచి ఒప్పందం ప్రకారం మీరు పుట్టి రేపు ఇప్పుడు మీకు పాప ఉందనుకోండి, ఆ పాపకు మళ్ళీ ఇంకో పాప పుడుతుంది కదా, ఆ పాపలు అనమాట వీళ్ళు. ఈ బేబీలన్నీ వాళ్ళు సంపూర్ణంగా వాళ్ళ అవయవాలు అసూయలతోటి, ద్వేషంతోటి, మాంసాహారం తిన్న శరీరాలతోటి వాళ్ళు పడరు. ఏదైతే చేయటానికి వచ్చామో ఆ ఎన్విరాన్మెంట్లు, అలాంటి తల్లిదండ్రులు ఉన్న ప్లేస్ లోనే వాళ్ళు పుట్టాలి. కానీ అలాంటి వాళ్ళు లేరు కాబట్టి మేము వచ్చి ఏం చేయమని వాళ్ళు రాలేదు. కానీ అలాంటి వాళ్ళు తయారవుతారు. ఇప్పుడు ఉండే యూత్ అంతా నాన్ వెజ్ మానేసి వెజిటేరియన్స్ అయ్యారు. అసలు వాళ్ళ ఎంజాయ్ చేయవలసిన వయసులో, హాయిగా జీవించాల్సిన వయసులో తమ శరీరాన్ని, తమ జ్ఞానాన్ని ఈ సొసైటీ కోసం, వాల్యూల కోసం, వీటి కోసం వాళ్ళు సమర్పిస్తున్నారు. చూసారా? వాళ్ళకి పుట్టాలి పిల్లలు. వాళ్ళు మీకు కావాల్సిన స్వేచ్ఛ ఇస్తారు.
వాళ్ళు గర్భధానం ఇస్తున్నారు మీకు, గర్భధానం. కన్నడం కాదు, ఎలా పడితే అలా గర్భధానం. కాబట్టి వాళ్ళు వస్తారు, ఆ బిడ్డల్ని భూమి మీదకి దింపావు, నువ్వు దింపావు. కాబట్టి ఆ బిడ్డలు పెరిగి పెద్ద అయ్యేదాకా నువ్వు ఈ భూమిని వదిలిపెడతానికి మీరు లేదు. ఇది సరే ఎట్లా వేశారు? మొట్టమొదటి ఏం తీసుకున్నా, భూమి మీద నా పని అయ్యేదాకా నువ్వు వెళ్ళనని మాట ఇవ్వని తీసుకున్నావు. ఇప్పుడు ఏం చేశారు? వీళ్ళు వెళ్ళేదాకా వీళ్ళు నువ్వు దింపావు కదా, మరి వాళ్ళు పెరిగయ్యేదాకా నువ్వు వచ్చేస్తే ఎట్లా? ఆయన ఎప్పుడైతే బాడీ వికెట్ చేశారో నా పని అయిపోయింది కదా, నేను వెళ్ళిపోతా. ఎవరు ఉంటారండి? అన్ని తెలిసిన వాళ్ళు ఈ భూమి మీద ఉండాలంటే ఎంత కష్టమో తెలుసు. దేని మీద మోహం లేదు, వ్యామోహం లేదు, ఒక్క జ్ఞానం మీద. జ్ఞానమే నాకు ఆహారం, జ్ఞానమే నా శిరోద్ధారి. ఆ జ్ఞానాన్ని ఇవ్వడమే. అందుకునే వాళ్ళు దొరికారంటే పాదాభివందనం చేస్తాను. అలా తపన పడిపోతూ ఉంటున్నాను. నాకు ఇక్కడ ఎలా ఉండగలను నేను? ఏముంది ఈ ప్రపంచంలో? స్వార్థము, అహంకారము, అసూయ, రాక్షసత్వం, హల్లులు. చిన్న పిల్లల్ని కూడా రేప్ చేస్తున్నారు అని అంటే ఎంతటి అటాక్ ఉందో మీరు ఆలోచించండి. ఎలా కాపాడుకోవాలి ఆడబిడ్డని? ఏంటి ప్రణాళిక? ఏ ప్రణాళిక వేశారు ఆయన? ఏకంగా భూమండలాన్ని మార్చేశారు, భూమిగా మార్చారు. ఈ చీకట్లోకి అసలు అందరూ వెళ్ళిపోతారు. వాళ్ళ శిక్షలు ఉన్నాయండి. నేను అది చూసి దడిచిపోయాను. శిక్షలు లేవనుకుంటున్నారు, భయంకరమైన శిక్షలు ఉన్నాయి. పిరమిడ్ మాస్టర్ అయినా సరే పత్రిజీని గురువు కాని వాడు గురువు నెంచతగడు. నువ్వు గురువా? గురువు అయితే ఏదో ఆయన నడిపినట్టు నడపండి, చూద్దాం, నడపండి. ఎలా పడితే అలాగా మాట్లాడేస్తున్నారు. ఎంత శక్తి కావాలి దాన్ని నడపాలంటే? ఎంత శక్తి పోయాలి? ఆయన ఏమన్నా డబ్బులు ఇచ్చారా? మనకేమన్నా డబ్బులు ఉన్నాయా? ఏమన్నా ఫారెన్ ఫండ్స్ ఉన్నాయా? ఎంత కష్టపడి మనం ఈ సొసైటీని రన్ చేస్తున్నామో మనకు తెలుసు. నాకున్నాయన్నీ పెట్టేశా, నిజంగా చెప్తే అన్ని పెట్టేసి కట్టుబట్టలతో బయటకు వచ్చేసా. ఎంత హాయిగా బతుకుతా. ఒక యోగి ఎలా బతుకుతాడు? అవి ఉంటేనే బతుకుతాను. ఎప్పుడు ఏమి రావాలో అవి వస్తాయి అంతే. ఖానా పీనా రోటీ కపడా और మకాన్ అన్నారు అంతే. సాయిబాబా అదే చెప్పాడు, అందరూ అదే చెప్పారు. కానీ వాళ్ళు మనం జీవించి చూపిస్తారు. అందుకని అర్థం కాని వాళ్ళు సృష్టిని అవమానిస్తూ మాట్లాడుతున్నారు. తాను సృష్టింపబడి తాను సృష్టి చేస్తూ ఆ సృష్టిని అవమానంగా మాట్లాడు. ఎందుకంటే వాళ్ళకి ఆ జ్ఞానం లేదు కాబట్టి ఆయన మీద అపనిందలు వేస్తారు. అన్నీ సహించారు, ఎందుకంటే వీళ్ళు అజ్ఞానులని తెలుసు ఆయనకి. ఇది 3 పరిధుల భూమి, 3rd డైమెన్షనల్ ఎర్త్. ఇక్కడ సన్ రేసు, శబ్దము, ఈ రెండింటి వల్ల ఏర్పడ్డ మనసు, ఈ తప్ప ఏమీ లేవు. ఈ 3rd డైమెన్షన్ నుంచి 5th డైమెన్షన్ పంపాలంటే ఇంత మట్టికి ఇంతకు మునుపు ఎవ్వరూ ఈ ప్రయత్నం చేయాలి. కృష్ణుడు వచ్చాడు, భగవద్గీత ఇచ్చేళ్ళాడు, క్రీస్తు వచ్చాడు, బైబిల్ ఇచ్చేళ్ళాడు, ప్రవక్త వచ్చాడు, ఖురాన్ ఇచ్చేళ్ళాడు. ఇంకా ఎంతమంది ఎన్ని ఇచ్చేళ్ళారో యుగ యుగాల నుంచి. కానీ ఏది ఎందుకు సక్సెస్ కాలేదంటే అధోలోకాలు 7, ఊర్ధ్వలోకాలు 7 ఉన్న భూమి ఇది. 14 లోకాల భూమి. ఊర్ధ్వలోకాలన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఈ అధోలోక వాసులతోటి తిప్పలన్నీ వచ్చింది. అప్పుడు ఆయన ఏం చేశారంటే అధోలోక వాసులందరూ భూమిపైకి వచ్చి పుట్టి ఈ రకంగా నాశనం చేసేసారు. కాబట్టి ఆ అధోలోకాల సమయ మార్గాలన్నీ మూసేశారు. ఇంకా వాళ్ళు కిందకి వెళ్ళటానికి వీల్లేదు. నువ్వు ఇక్కడే పుట్టి పెరిగి చచ్చి జ్ఞానం నేర్చుకోవాల్సిందే కానీ మళ్ళీ వెళ్ళటానికి లేదు. బోళాంతరాలు 14 లోకాన్ని ఒక్క లోకం చేసిన వాడే పత్రిజీ. ఎవరు చేయలేదు, ఎవరు ఇంపాసిబుల్. అందుకని ఇలాంటి వాళ్ళు ఇంతకు మునుపు లేరు, ఇక ముందు రారు. ఎందుకంటే ఇక అవసరం లేదు. మాట్లాడుతున్నారు కదా, చేసినప్పుడు నన్ను ఇలా బంధించి వెళ్ళారా మీరు? నేనెంత అజ్ఞానం.
మీరు నేను బాగానే ఉన్నాను, నేను ఉంటాను అని అంటే మీరు మీ ఫిజికల్ బాడీని ఆయన కనుక రికవర్ చేసుకోవాలంటే క్షణం పట్టదు. నా ఊపిరితిత్తులు ఇక్కడి నుంచి ఇక్కడికి నల్ల బ్లాక్ అయిపోయి ఓంకారంలో ఉండగా విపరీతమైన పోటు వచ్చి ఏడ్చేశాను తెల్లవార్లు. హాస్పిటల్కి వెళ్ళి ఆయన డాక్టర్ గారు కాదు మేడం చూద్దాం రండి అని అంటే ఎక్స్రే తీస్తే మొత్తం నల్లగా అయిపోయి ఉన్నాయి, మొత్తం పూడిపోయి ఉన్నాయి. చాలా డేంజర్ ఇది. ఇట్లా అయిపోయేదాకా ఎందుకున్నారంటే నొప్పి ఉంటేగా నాకు అది ఇంజక్షన్ ద్వారా తీసి బయటకు తీయాలి, లేదంటే 6 నెలలు కోర్స్ చేయాలి, ముందు ఆవిడ హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి. వరపాఠం కూడా మందులు వాడను, వరపాఠం కూడా నేను హాస్పిటల్కి రాను. ఇది ఏంటని తెలుసుకుందాం అనుకోండి. తెలుసుకుని నేను ఏం చేయగలిగాను? అసలు అది కూడా తప్పే అనుకో. సార్ నేను ఇది ఫేస్ చేయాలంటే ఫేస్ చేస్తాను, లేదు అంటే దీనికి సొల్యూషన్ ఏంటో చెప్పండి. ఎందుకంటే మొత్తం అయిపోయి ఒక పక్కన బ్లాక్ అయి ఉందనేది నాకు తెలుసు. నన్ను ఏం చేయమంటారంటే స్టార్ పిరమిడ్లోకి వెళ్ళి 2 రోజులు డే అండ్ నైట్ నిద్రపోకుండా కూర్చోవాలి. అలాగే వెళ్ళి కూర్చున్నాను. 3వ రోజు హ్యాపీగా వచ్చేసాను. ఏమైపోయిందండి? ఎట్లా రికవర్ అయింది? ఒక సామాన్యమైన మానవురాల్ని ఈ స్థితిలోనే నా శరీరాన్ని నేను దాన్ని రికవర్ చేసుకున్నప్పుడు ఆయన చేసుకోరా? మనం చేయటం ఏంటండి రామచంద్ర? ఆయన డాక్టర్ ఏముందని మీరు చేస్తున్నారు? చివరి మినిట్ లో ఆయన బాడీ వదిలేసిన తర్వాత సహస్రారంలో నుంచి బయటకు వచ్చేసి ఒక ఫోన్ జిమ్మినట్టు ఆయన ఒక్కొక్క తరంగం కిరణాలు, వీటిని కిరణాలు అంటారు. కిరణాలు కలిపి కొన్ని కిరణాలు కలిపి ఒక తరంగం అవుతుంది. అలాంటి తరంగాలని ఆయన అందరిలో పంపించేశారండి. తన శక్తిని మొత్తం దారిపోశారు. ఇప్పుడు దాకా మనకి ధ్యానం ఇచ్చారు, తర్వాత ఆయన జ్ఞానం ప్రబోధించారు. మన పనులు మనం మర్చిపోయాం కాబట్టి మన పనులు మన కర్తవ్యాన్ని దగ్గరుండి ఆయన చేయించారు. పైకి వెళ్ళగానే ఒక్కొక్కళ్ళని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. నందా 9th డైమెన్షన్కి వెళ్ళి ఏం ప్రశ్నలు అడిగా అలా చెప్పడం అవన్నీ నాకు తెలుసు. మనం వెళ్ళగానే సరికాదండి. ఆ ఉత్తమంలో వెళ్ళగానే కొన్ని పరీక్షలు పెడతారు. ఆ పరీక్షలు పెట్టి వాళ్ళు ప్రశ్నలు ఇస్తారు. ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. చెప్తేనే అక్కడ మీకు అర్హత లభిస్తుంది. అలాంటివన్నీ కూడా ఆయన సిద్ధపరిచి వాటికి సమాధానాలు చెప్పాలంటే ఇక్కడ నువ్వు అనుభవం పొందాలా వద్దా? పరీక్ష ఇక్కడ రాయటానికి వచ్చాం, భూమి మీద పరీక్ష రాయటానికి వచ్చాం. మార్కులు అక్కడ పడతాయి. నువ్వు చదివానంటున్నావు, పరీక్ష చేశానంటున్నావు, అయితే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పంటే ఇక్కడ నువ్వు గనక అది అనుభవించకపోతే, ఇక్కడ గనక నువ్వు తెలుసుకోకపోతే అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? అక్కడ ఆయన ఆయన తిట్టేవాళ్ళకి తెలుసు, వెనకమాల ఏం వాగుతున్నారో తెలుసు, వాళ్ళ జ్ఞానం ఎంతో తెలుసు, వాళ్ళ పరిమితి యొక్క ఆత్మ యొక్క స్థాయి ఎంతో తెలుసు. కాబట్టి అందరినీ ఒకేలా చూశాడండి. మనం చూడాల్సింది కూడా అది. ఆ ఆత్మస్థాయి అంతే ఉంది. ఆ స్థాయికి తగ్గట్టే మాట్లాడతారు. మన చిన్న పాప తన స్థాయికి తగ్గట్టే మాట్లాడుతుంది. వాళ్ళు కూడా ఆత్మస్థాయిలో చూడటం ఒకటి, భౌతికమైన దృష్టితో చూడటం ఒకటి. ఈ స్థాయి కనుక మనకి వాళ్ళు నోరిప్పగానే వాళ్ళు ఏంటో అర్థమైపోతుంది. మనం అర్థమైపోతుంది. ఇక్కడ ఆవేశం పనికిరాదు మేడం, జడ్జిమెంట్ పనికిరాదు. మనం చేయాల్సిన పని మనం త్రికరణ శుద్ధికుంటే అది అలా కూడుకొని మన ముందుకు వచ్చేస్తుంది. ఆ శక్తి మనకి చెల్లడాయి. లేకపోతే ఈ శక్తి హీరోలు చేసి వెళ్ళిపోతే మనం ఎందుకు భూమి మీద? ముందు నేను వెళ్ళిపోతా. నా వరల్డ్ నాకు తెలుసు. మనకి మన పని తుది శ్వాస దాకా మన పని ఉంది. ఇక మన పని మనం చేసుకోవాలి. నా పని నేను చేసుకుంటే ఇక్కడ నేను ఎలాంటి సమస్యలు ఈ గట్టు మీద ఉన్నానో నాకు తెలుసు. ఇలాంటి ప్లేస్లో నన్ను ఎందుకు పెట్టారు సార్? అక్కడ ఏమీ లేదు అంటే అన్నీ ఉంటే మీరెందుకు? అన్నీ ఉన్న చోట మీరేం చేస్తారు మేడం? ఏమి లేని చోట గొప్పతనం. ఏమి లేని లోకాలు అప్పచెప్పబడతాయి. రేపు మీరు పైకి వెళ్ళినా ఇక్కడే చేయలేనప్పుడు అక్కడ ఎలా చేస్తారు? అలా ట్రైనింగ్ ఇచ్చి అలా నన్ను భూమి మీద నుంచోబెట్టారు. అలాగే ప్రతి పిరమిడ్ మాస్టర్ని వాళ్ళ స్థాయి ప్రకారం ఇచ్చారు. తప్పకుండా వాళ్ళు చేసుకుంటారు.
చేస్తారు. పక్కన హాస్టల్ మాస్టర్ సహాయం ఉంటుంది. ఎప్పుడూ మనం పాజిటివ్ థింకింగ్ తో ఉండాలి. చేతగాని తనంతో, భయంతో, భీతితో రేపు ఏమైపోతుందో అని. నేను మొట్టమొదట రాగానే కొంతమంది అల్లాడిపోతున్నారనమాట. వాళ్ళు ముందు నేను ఇమ్మీడియట్లీ అక్కడ వెళ్ళి చూసి మళ్ళీ ఆఫ్టర్నూన్ అవసరం లేదని మరుసటి రోజే నేను జూమ్ పెట్టాను. వీళ్ళందరినీ కలిపి కూర్చోబెట్టి అసలు మనం ఏంటి, మనలో ఏం నింపారు, మనం ఏం చెయ్యాలి, ఆయన శరీరం ఉంటేనేనా, శరీరం లేకపోయినా నాకు టెలిపతి వస్తుంది అని మొత్తం వాళ్ళకి చెప్పిన తర్వాత ఆ క్లారిటీ వచ్చి వాళ్ళ ముఖాలు అప్పుడు వెలిగిపోయి మా బాధ తీరిపోయి ధైర్యం వచ్చింది. బాధ తీరిపోయింది. ఇప్పుడు మాకు ఆ బోధ ఎంత ఎక్కిందంటే ఇంతకు 2 రెట్లు పనిచేస్తుంది. అప్పుడు నాకు సంతోషమైంది. అల్లాడిపోతున్నాను. నేను ఇప్పుడు 6 నెలల నుంచి నేను అసలు జూమ్ చెప్పడం లేదు. అలాంటిది మళ్ళీ నేను ఎందుకు మొదలు పెట్టానంటే నాకేది ఎలా పత్రిక లేరు అని అన్న వాళ్ళ కోసం, యూత్ ముఖ్యంగా గజిబిజిలో ఉండిపోయారు. కొంతమందికి అవకాశం ఉంది, వాళ్ళ అన్ని ఉన్న వాళ్ళకే అవకాశం ఉన్న వాళ్ళు, అర్థం ఉన్న వాళ్ళు బాగానే ఉన్నారు, లోపల బాధపడుతున్నారు. కానీ పూర్తిగా ఆయనను విశ్వసించి ఆయన చెప్పిన సత్యంలో ఉన్న వాళ్ళు గడిబిడి అయిపోయారు. అందుకని నేను మళ్ళీ క్లాసులు మొదలు పెట్టాను మేడం. అద్భుతమైన ఒక ప్రవచనాలను ఆయన మనకి ఇచ్చారు. ఎక్కడ కూడా అర్థం కాని కఠినమైన భాషలో ఇవ్వలేదు ఆయన. చాలా తేలికైనటువంటి భాషలో మనకి ఇచ్చారు. అవతల వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనకు తెలియజెప్పారు. మరి ప్రతి స్టేట్ లోనూ ఒక పిరమిడ్ మాస్టర్ని పెట్టారు. ఒక యోగి అయితేనే ఇటు 7 తరాలు అటు 7 తరాలు ఉద్ధరింపబడతాయి అంటే ఒక యోగీశ్వరులు అయిన వాళ్ళు మనం అంతా యోగీశ్వరులు అయ్యాం. ఆయన విశ్వాసం ఒక్కటే మేడం ఇక్కడ ఉండవలసింది. బ్రహ్మాండంగా చేస్తాం. ఎక్కడ ఏది ఆగదు, ఈ మూమెంట్ ఆగదు, ఏది ఆగదు. ఎవరు ఏమన్నా వ్యాఖ్యానించుకోండి, ఎవరు తీసిన గోతులో వారే పడతారు, మనం పడము. ఇదే నేను చెప్పాను. అమ్మ, ఇప్పుడు జగన్నాథ్ గట్ట లాంటి పత్రిజీ యొక్క కళ, అక్కడే నేను ఉండిపోతాను అని చెప్పారు. ఇవన్నీ మనకి తెలుసు. కానీ అక్కడ మీలాంటి ఒక మహాశక్తి చైతన్య క్షేత్రాన్ని పెట్టినట్టు ప్రతి చోట అలాగా ఒక్కొక్క చోట ఎంత విశ్వాసంగా ఉన్న ఏకైక వ్యక్తిని వెతికి వారు పెట్టి ఉంటారంటారా అమ్మ? ఉంటారు, పెట్టారు. ఇప్పుడు ఒక అమెరికాలో, ఒక ఆస్ట్రేలియాలో, ఒక ఆస్ట్రియాలో, ఖతార్లో వాళ్ళు చేసే పని ఉద్యములు పెడుతున్నారు, ధ్యానం చెప్తున్నారు అనుకుంటాం. కానీ వాళ్ళ చూపు, వాళ్ళ మాట, వాళ్ళ అడుగు కొన్ని వేల కిలోమీటర్ల దూరం ప్రకంపనలు. ఒక తెలుగులో రాయేసి ఎట్లా ప్రకంపనలు వస్తాయో అలా అందుకే ముందు ప్రతి చోట ఒక పిరమిడ్ మాస్టర్ని పెట్టారు. పిరమిడ్ మాస్టర్స్ రెడీ చేసుకున్నారు ఆయన. ప్రతి చోట ప్రపంచం మొత్తం పెట్టారు. శ్రీలంక దగ్గర నుంచి అన్ని చోట్ల పెట్టారు. ఓ చైనా, జపాన్లోనే లేదు. ఎందుకని పెట్టలేదంటే కొట్టుపోగా ఉన్నాయి చెప్పుకుందాం. ఇక పురుగులు తినే రాజ్యంలో కూడా మనం ఏమి చేయలేం. ఇక అవన్నీ అంతే. అందుకని ప్రతి ప్రశ్నకి ఇప్పుడే సమాధానం దొరుకుతుంది మేడం. ఎందుకనంటే ఆ ప్రశ్నకి ఎవరెవరిని ఎక్కడ పెట్టారు ముందు వాళ్ళని వాళ్ళు నమ్మాలి. ఇప్పుడు మిమ్మల్ని మీరు నమ్ముకున్నారు, అలాగే నన్ను నేను నమ్ముకున్నాను. అలాగే ప్రతి ఒక్కరి పని అప్పచెప్పిన వాళ్ళు నమ్ముకోవాలి. ఒక పిరమిడ్ వ్యాలీ ఉంది, ఇంకా అది రన్ అవుతుంది. ఒక కత్తాలు ఉంది, అది రన్ అవుతుంది. ఒక గుడివాడ పిరమిడ్ ఉంది, రన్ అవుతుంది. ఎంతమంది పిరమిడ్లు కడుతున్నారు, వాళ్ళు రన్ చేస్తారు. కొత్త వాళ్ళు వస్తారు, ధ్యానం చెప్తాము. ఎలా అయితే ఇప్పుడు దాకా నడిచిందో అదే నడుస్తుంది. తప్పనిసరిగా అవుతుంది, అయి తీరుతుంది. ఎందుకంటే అందరిలో దూరింది ఆయనే. అందరూ పత్రిజీలే ఇప్పుడు. అంతే. ఆయన కాన్షియస్ వచ్చినప్పుడు మనం కాదా? ఇక్కడ ఒక్కదాని పత్రిజీని కాను, అందరూ పత్రిజీలే. అందరూ ఎవరైతే చేయగలుగుతారో, ఎవరైతే విశ్వాసంతో ఉన్నారో, ఎవరైతే ప్యూరిటీ ఉన్నారో ఆయనకి తెలుసు. వాళ్ళందరిలోకి దింపారు. ఇక కాదు అంటే మళ్ళీ జన్మలు ఎత్తుతారు, మనం ఏం చేస్తాం? అది అద్భుతంగా ఉంది. ఇంకా కాస్త చెప్తారా అమ్మా? ఇంకా వినాలని ఉంది.
ఎన్నో విషయాలు, ఎన్నో విశేషాలు, ఎన్నో రహస్యాలు సజీవంగా మీకు వారు తయారు చేశారు అంటే అర్థమవుతుంది. ఎవరిని ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఆ నిర్దేశాలు ఇచ్చి తయారు చేసిందన్నీ మనకి తెలుస్తుంది. ఎస్, ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని అప్పచెప్పింది అంటే ఆ సీమా సుభాష్ అది చేస్తేనే వారు నమ్మారు. అక్కడ గట్టేంటి, ఎన్నో సూక్ష్మ ప్రపంచాల గురించి ఇలాగా సుస్పష్టమైన జ్ఞానంతో అద్భుతమైన ఆ రహస్యాల్ని ఈజీగా చెప్తారు వరలక్ష్మి గారు అని మిమ్మల్ని నమ్మారు. ఇలాగ ఎంతో మందిని నమ్మి తయారు చేశారు కనుక వారు ఈజీగా బాడీ వెకెట్ చేయగలిగారు. అంతే కదమ్మా? ఆయన బాడీ వికెట్ చేశాను, బాడీలోకి వచ్చాను అనేది లేదండి. అసలు ఆ బాడీనే అయింది కాదు. ఈజ్ ఏ మైత్రేయ బుద్ధ. 2500 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ తిరిగి వస్తాను అన్నాను. తిరిగి వస్తాను అన్నారా, పుడతానన్నారా? తిరిగి వస్తానునే అన్నారు. తిరిగి వచ్చేటప్పుడు ఎలా వస్తారు? ఆయన యొక్క సూక్ష్మ శరీరం ఆయన జ్ఞానం అంతా ఉంటుంది. ఆయన మనో శరీరం నిండా మనస్సు ఏదైతే చక్కగా పుంకాలుగా విస్తరించిందో ఈ రెండిటిని భూమిలో వదిలేయండి. మళ్ళీ తిరిగి వస్తాను అన్నప్పుడు ఈ రెండు దేహాలను తీసుకుని ఈ సావిత్రమ్మ గారి కొడుకు శరీరంలోకి ఎంటర్ అయ్యారు. ఒక ఓషోలోకి, ఒక జిడ్డు కృష్ణమూర్తిలోకి రాకపోతే ఆయన ఒప్పుకోలేదు. అక్కడ అది మీకు తెలుసు. తర్వాత ఓషోలోకి ఎంటర్ అయ్యారు. ఓషో అయిపోయింది. అక్కడ ఇక ఓషో చెప్పేది చెప్పారు. ఆయన ఫిలాసఫీ, జీవితం అంటే ఎలా జీవించాలని చెప్పారు. ఎంతమందికి ఎక్కింది అది కామన్ సెక్స్ కింద తీసుకున్నారు. అసలు సెక్స్ అన్న పదం పక్కన పెట్టాలండి. సృష్టి అనే పదం ఎంత అద్భుతంగా ఉంది చెప్పండి. అది ఒక ఎంజాయ్మెంట్ కోసం కాదు, కానీ అందులో ఎంజాయ్మెంట్ ఉంది, ఆనందం ఉంది, అద్భుతం ఉంది. శరీరంలో ఉండే డోర్లన్నీ ఓపెన్ అయ్యే ప్రక్రియ ఉంది. ఒక శరీర నిర్మాణం, ఒక కంప్యూటర్ నిర్మాణం చేసినప్పుడు దాంట్లో ఏమేమి ఉన్నాయి అన్ని వాడుకున్న వాడికి తెలుస్తాయి. ఇప్పుడు నాకు ముందు ల్యాప్టాప్ పెట్టారు, ఆన్ ఆఫ్ తప్ప నాకేం తెలియదు. ఎందుకని మిగతాయన్నీ నాకు తెలీదు, అవసరము లేదు. జూమ్ క్లాసుల కోసం అని చెప్పి ల్యాప్టాప్, లేదంటే నెట్ఫ్లిక్స్ లో సినిమాలు చూడటానికి. అంటే దీంట్లో ఎన్నో ఉన్నా నేను రెండే వాడుకుంటున్నాను. అలాగే మానవ శరీరంలో నఖశిఖ పర్యంతము అద్భుతమైన ఎన్నో ఉన్నారు. ఒక పనికి రానిది ల్యాప్టాప్ లో పెడతాడా, కంప్యూటర్ లో పెడతారా? ఒక మిషన్ లోనే పనికిరాంది పెట్టినప్పుడు ఆ మూల సృష్టికర్త ఈ శరీరంలో ఉండే ప్రతి అంగాంగాలని పనికొచ్చే విధంగానే తయారు చేశాడు. అలాగే మీకు కొన్నే తెలుసు వాడుకోవటం, అంతే, మనకు కొన్ని తెలిసి కొన్నే తెలుసు, కానీ అన్ని వాడుకోమని సూత్రం ఆయన తీసుకొచ్చారు. అన్ని ఎలా వాడుకోవాలో నేను చెప్తాను. అది అమ్మ, అయితే ఉప్పు కర్పూరంబు అని చెప్తారు కదా, ఉప్పు కర్పూరం. అలాగే మీరు చెప్పినట్టు సొసైటీ అవని, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అని, పత్రిజీ చెప్పిన మహాసంకల్పాలకి అనుగుణంగా జీవించేవారు ఉన్నారు. అదంతా అర్థం కాకుండా ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఉన్నారు. దాన్ని రకరకాలుగా వాడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వారందరి గురించి పత్రిజీకి తెలుసు. వారు ఎంత చుట్టూ ఉన్నా దూరం ఉన్నా అన్ని వారికి తెలుసు. కానీ వారి స్థితిని ఇవాళ కాకపోతే రేపు ఆ చైతన్యంలో మార్పు వస్తుందని వారు అంత అద్భుతమైన దివ్యత్వంతోనే వారిని చూశారు. చుట్టూ ఉన్న వాళ్ళు అలాంటి మహానుభావుడే, మహాశక్తి చైతన్య క్షేత్రమే మాకు కింద అధికారాలు ఇచ్చి మమ్మల్ని చుట్టూ పెట్టుకున్నారు, మమ్మల్ని ఇలా నమ్మారని మనం అర్థం చేసుకోలేదు. అయితే ఇప్పుడు ఎవరికి వారు వారి యొక్క శ్రేష్టతని తెలుసుకొని ఆ మహాశక్తి చైతన్య క్షేత్ర సమకాలీనులుగా మనల్ని దగ్గర ఉండి ఎలా నడిపించారని మళ్ళా సూక్ష్మత తెలుసుకొని తనను తాను సరిదిద్దుకోవాల్సిన మహోన్నతమైన అవకాశం ఈ యొక్క జన్మ. అంతేనా? ఈ యొక్క జన్మ. ఇప్పుడు సమయం వచ్చింది, మన ఇండివిడ్యువాలిటీ ఏంటో నిరూపించుకోవాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది. ఎదురు చూద్దాం, కొంత సమయం ఇవ్వాలి, ఎదురు చూడాలి. మన పని మాత్రం ఆగలేదు. ఇప్పుడు మీ పని ఆగలేదు, రాగానే నా పని ఆగలేదు, ఎవరి పని ఆగల. పని చేసుకుంటూనే ఉన్నాం. మరి ఏడుస్తూ కూర్చోవచ్చుగా, ఆయన లేరని ఎందుకు పని చేసుకుంటున్నాం? అది వ్యాఖ్యానించే వాళ్ళు ఎప్పుడు ఉంటారు మేడం, అర్థం కాను. నాకు ఒక రోజు కొంచెం చికాకు అనిపించి పత్రిజీని అడిగాను నేను, ఎందుకు ఇలాంటి అర్థం కాని వాళ్ళందరినీ దగ్గర మనం ఇంత అద్భుతమైన విషయాన్ని చెప్పి నా టైం వేస్ట్ చేసుకుంటున్నానేమో అని అనిపిస్తుంది నాకు. ఇలాంటి
స్వార్థపరుల్ని, ఇలాంటి వాళ్ళని అందరినీ మీ చుట్టూ చేర్చుకుంటున్నారు. మిగతా సంస్థలన్నీ వాళ్ళు ఒక విధానం పెట్టి ఆ విధానంలో ఇలా రెడీ అవ్వండి అని అంటున్నారు. మనకేమో ఇలా అవుతుంది, ఏంటి సార్ ఇది అని అడిగినప్పుడు, శరణన్న వారిని కనికరించుటలో అంతరార్థము వేరులే. ఎవరన్నారు మీరందరూ మిమ్మల్ని శరణు అని? అంటే భౌతికంగా శరణు పత్రిజీ అని అనరు, లోపల ఆత్మలు శరణ్యమైపోయినాయి, అవి అల్లాడిపోతున్నాయి. మాకు దారి చూపించే వాళ్ళు లేరని అల్లాడిపోతున్నాయి, అవి ఏడుస్తున్నాయి. అవి శరణం అయిపోయింది నా దగ్గర, శరణ్యం అయిపోయినాయి. కాబట్టి వీళ్ళు భౌతికమైన చర్యలన్నిటినీ నేను భరిస్తున్నాను. నీవు వేరు నేను వేరని తలచిన వారిని కొలుచటలో కల అంతరార్థము తెలియచెప్పుటకే నే వచ్చి తిని అన్నాడు. నువ్వేరు, నువ్వు మానవుడివి, నువ్వు శిష్యుడివి, నేను గురువుని, ఇలా పెట్టలేదు కదా. పత్రిజీ ఎప్పుడన్నా ఇలా పెట్టారా? బొట్టికాయలు మొట్టారు, చేపదెబ్బలు కొట్టారు, అంతేగాని ఇలా ఎప్పుడు ఎప్పుడు పెట్టలేదు. నువ్వు వేరు నేను వేరని తలచిన వారిని ఈ పిచ్చజనం కొలుస్తున్నారు కదా. నువ్వు దేవుడు అయి ఉంటే నువ్వు ఆ దేవుడిని కొలిస్తే నీకేమొస్తుంది అక్కడ? అది అందుకని నీవు వేరు నేను వేరని తలచిన వారిని కొలుచుటలో గల అంతరార్థము తెలుగు చెప్పటకే నే వచ్చి తిని. బ్రతుకు తెరువుకు నొక్కండు. ఆ పుస్తకాలు అమ్ముకుంటారు, లేదంటే అక్కడ టీ కొట్టు పెట్టుకుంటారు, లేదంటే వాళ్ళు బతుకు తెరువు కోసం వచ్చిన ధ్యానం చెప్తున్నారా? ధ్యాన ఆశ్రమంలో బ్రతుకు తెరువుకు నొక్కండు, బాగుపడుటకు నొక్కండు. దీని ద్వారా మేము బాగుపడాలి, ఈ పేరు చెప్తే మేము రియల్ ఎస్టేట్ చేయొచ్చు, లేదంటే నా ఆరోగ్యం బాగుండొచ్చు అని వాళ్ళు వ్యాపారరీత్యా కానీ వాళ్ళ శరీర రీత్యా కానీ బాగుపడుటకు మరికొందరు, తమను తాము ఉద్ధరించుకొనుటకు మరికొందరు. అసలు నేను ఎవరిని, నా ఆత్మ ఏంటి, నా కర్మ ఏంటి, పైగా ధ్యానం చేసుకుని నేనేంటని తమ గురించి తాము పాటుపడుతూ మనకు చెప్పలేనంత మంది ఇళ్లలో ఉన్నారని బయటికి రాలేదు. తమను తాము ఉద్ధరించుకొనుటకు మరికొందరు. వీరందరిని మించిన ఏకత్వమునకు దారి చూపెడు మార్గము బోధించు వారికి మాత్రమే నే వసుడను. చూసారా? యక్ష గంధర్వ కిన్నెర సుర దేవతలు ఎంతమంది నా దరిని చేరినా సత్యవాక్కు పలికిన ఒక్కదానికి చాలు. ఒక్క ప్రశ్న అడిగినందుకు ఎంత చెప్పారు. నేను అన్ని ఆయన చాలా లీజర్ గా దొరికేవారు అప్పుడు, ప్రతిదీ ఆయన్ని. ఎందుకంటే కొంతమంది నాకు అర్థం కాక అడిగినప్పుడు వాళ్ళు చెప్పి నాకు ఇక్కడ సూట్ అవ్వలేదు సరిగదా, ప్రమాదం కూడా వచ్చి పడి. దాంతో ఆయన అన్నారు, ఇక్కడ కానీ అక్కడ కానీ నిన్ను నిర్దేశించవలసిన వాడిని చెప్పేవాడిని నేను ఒక్కటి, ఇంకెవరిని నువ్వు అడుగు. అక్కడి నుంచి ఏదైనా మెసేజ్ వచ్చినా, టెలిపతి వచ్చినా, పద్మ మేడం కానీ నేను కానీ మా ఫోన్ బిల్లులు మాట్లాడుకునే మాటలంటే ఆత్మజ్ఞానం, ఇతర లోకాలు, అవన్నీ ఇద్దరు ఆవిడ సగం వస్తే నా సగం అయితే కానీ ఒక ఆన్సర్ వచ్చేది. వీటి గురించి కనీసం కుటుంబంలో బిడ్డ పాప మేము ఏంటనేది ఒకరోజు కూడా మేము వాళ్ళ బుద్ధానుసారం కర్మానుసారం జన్మ, వాళ్ళు ఎలా వచ్చారో ఏం తీర్చుకోవాలని వచ్చారో అదే జరుగుతుంది తప్ప మనం ఏమనుకున్నా జరగదు అన్న సత్యం మాకు అర్థమైపోయింది. ఇక్కడ ఒక విషయం మీరు చెప్పారు కదమ్మా, అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు, అమ్ముకున్న వాళ్ళు ఉంటారు, దోచుకున్న వాళ్ళు ఉంటారు, ఉంచుకున్న వాళ్ళు ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ ఆత్మ నన్ను శరణు కోరేరు అనే ఒక మాట పత్రిజీ ఏమన్నారంటే, ఒకప్పుడు అన్ని సొసైటీలోంచి తన్ని తెరిమేనా పెదవనా కొడుకులందరూ నా చుట్టూ చేరేరు అన్నారు. అది బాహ్యంగా నవ్వుతూ చెప్పిన ఆంతరికం ఇప్పుడు మీరు చెప్తే కనెక్ట్ అయిందమ్మా. అంటే ఎక్కడ ఈలో దౌర్జన్యాలు సాగవంది,
వీళ్ళు ఏదో ఆధ్యాత్మిక ముసుగుల్లో చేసిన నటనలు, నాట్యాలు, అపహాసాలు అక్కడ జరగదు కనుక వీళ్ళ ఆత్మ ఇక్కడే నా కోరికలన్నీ మేము మీ దగ్గరే అన్ని స్వేచ్ఛని మేము దుర్వినియోగం చేస్తాం, మబ్బు పట్టో, ఇంకొకళ్ళ మోసం చేసో, ఇంకొకళ్ళు మమ్మల్ని నమ్మిచ్చింది దోచుకొనో దాచుకొనో, ఇంకా బినామీల పేరే చేసినో, మేము ఏదైనా మా అనుభవాలు మీ దగ్గరే పొందుతాని మీరు ఒక్కడివే మమ్మల్ని క్షమిస్తారని ఆత్మ శరణు కోరింది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో పత్రిజీ వద్ద. అంతేనయ్యా? దోచుకున్నా దాచుకున్నా డబ్బు తిన్నా వాళ్ళ యొక్క బుద్ధి, ఆ గుణము, ఆ బుద్ధి ఒక గుణం మారాలంటే కొన్ని జన్మలైతే గాని 100 జన్మలైతే గాని మారు, 60 జన్మలైతే గాని మారు. ఆ బుద్ధి ఇలా ఉంది కాబట్టి ఆ బుద్ధానుసారమే వాళ్ళు జీవిస్తున్నారని ఆయనకు తెలుసు. ఆ బుద్ధి అలా ఉన్న 99 తప్పులు ఉన్నా ఒక్కటి మంచిది ఉంటే ఆ మంచి దాన్ని పట్టుకుని ఆయన లాక్కొచ్చారు. ఒక్క మంచి గుణం చాలు. 99 తప్పులు నువ్వు చేసినా ఒక్కటన్నా ఏ మంచి గుణం ఉంది, ఏం చేయగలుగుతారని ఆ యొక్క ఆ ఇంపార్టెన్స్ ని పట్టుకొని లాక్కొచ్చి ఈ 99 తప్పులు కరిగిపోయేలా చేశారు. నువ్వు చేసే పని అంత ఉత్తమమైన పని. ఒకడు ధ్యానం చెప్పడం అంటే మాటలు కాదు. మనకేమీ తెలియపోయినా ఒకడు ధ్యానం చెప్పేదానికి ఒక 10th క్లాస్ టీచర్ అక్కడ దాకే ఉన్న తన స్టూడెంట్ పైలట్ అవ్వచ్చు. అంతే. అది ఆ యొక్క దీంతో ప్రతి ఒక్కళ్ళలో మైనస్ పాయింట్ ఉంది, ప్రతి ఒక్కళ్ళలో ప్లస్ పాయింట్ ఉంది. అంత ప్లస్ పాయింట్లు నాలోనే ఉన్నాయనుకుంటాను. తప్పు. నా మైనస్ పాయింట్ ఏమీ లేదనుకుంటే నా మైనస్ పాయింట్ తీసుకొచ్చి ఇట్లా చూపించాను. ఇది ఖచ్చితంగా స్టన్ అయిపోయేదాన్ని. మళ్ళీ దాన్ని నేను ఎలా నా మనస్సులో కూడా సరికాని ఆలోచన రాకూడదు. మనస్సు అనేది నీకు అన్ని ప్రపంచంలో ఏమున్నాయో అన్ని ఇస్తానే ఉంటుంది. ఇక్కడ వెంటనే అవేర్గా బుద్ధితోటి ఇది సరికాదు, నువ్వు అడిగావు కానీ సరికాదు, ఇది ఇలా ఉండాలని నిర్ణయించు. అలాగే వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళైనా వాళ్ళని ఎందుకు భరిస్తున్నాడంటే వాళ్ళు చేసే పనులని అద్భుతమైన ప్రపంచానికి ఉపయోగపడే పనిలో వాళ్ళు భాగస్వాములు కాబట్టి వాళ్ళు డబ్బులు తిన్నా తైతక్కలన్నా ఏం చేసినా ఊరుకున్నారు. కానీ మాంసం తింటే మాత్రం క్షమించలేదు. తిరిగి ధ్యానంలో ఒకటి చాలా మంది మళ్ళీ తిరిగి నాన్ వెజ్ తిన్నప్పుడు ఆయన చాలా బాధపడ్డారు. నేనే గనక శిష్యులుగా తయారు చేయాలనుకుంటే ప్రపంచం మొత్తం నా కాళ్ళ మీద పడిపోయి, కానీ నేను గురువుల్ని తయారు చేస్తాను, ఒక పైలట్స్ తయారు చేస్తున్నా, ఒక మార్గాలు వేసేవాళ్ళు, దివ్య మార్గాలు వేసేవాళ్ళని తయారు చేస్తున్నాను. కానీ ఎవరు కొండ వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఈ కారణాలు ఏవి కాదండి. ఆయన ఈ కారణాలు ఆఫ్టర్ ఆల్ అవి. ఆ ప్రణాళికలో భాగం ఎట్లా ఉంటుందో ఆయనకు తెలుసు. ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ సచ్చా వరల్డ్ అని ఒకటి ఉందండి, ఆ డిఫరెంట్ వరల్డ్. అక్కడ మొత్తం యూనివర్సల్ లైబ్రరీ అంతా అక్కడ ఉంటుంది. అక్కడ ప్రతి మంత్ కూడా ప్రతిసారి ఒక రాంపా కాదు, ఒక జరాతృష్ట కాదు, వీళ్ళందరూ కూడా ఎన్నో లోకాలు పంచుకున్నారు కదా. ఆ లోకాల్లో వీళ్ళు ఏం చేశారో అది ఎట్లా మళ్ళీ డిస్టర్బ్ అయింది, ఆ డిస్టర్బ్ అయినప్పుడు మళ్ళీ దాన్ని మళ్ళీ మనం ఎట్లా రికవర్ చేయాలి, ఒక సత్యాన్ని తెలియజెప్పడానికి వచ్చినప్పుడు అని ఆ మీటింగ్ మొత్తం అక్కడ జరుగుతుంది. ఆయన ఇట్లా కళ్ళు మూసుకొస్తుంటే సార్ ధ్యానం చేస్తుంది. సార్ ధ్యానం చేస్తాడా? ఆయన ధ్యానం ఎందుకు? ధ్యానం చెప్పి ఆయన ధ్యానం చేయటం ఏంటండి? ఆయన కళ్ళు మూసుకున్నారంటే పైకి వెళ్ళి వస్తారు, క్షణంలో పైకి వెళ్తారు. కాలం ఉన్న మన సమయం నుంచి కాలం లేనటువంటి ఆ సమయంలో డిస్కషన్ అయి మళ్ళీ వస్తూ ఆయన గురించి తెలుసుకోవాలంటే అనుభవం ఉంటేనే అర్థమవుతుందండి. పత్రిజీని తెలుసుకోవాలంటే ఎంతో కొంత పత్రిజీ యొక్క అనుభవం ఉంటేనే ఆయన అర్థమవుతారు. లేదంటే ఆయన పక్కనున్న ఇనప గరిటతో కూర తిప్పినట్టే. ఆ ఇనప గరిట ఎన్ని సంవత్సరాలలో కూర వాసన అంటుంది, అదే చెక్కది కూర వాసన అంటుంది. గ్రహించుకుంటాం, రిసీవ్ చేసుకుంటాం. ఆయన దగ్గర ఉండి చాలా సీనియర్ మాస్టర్లని జూనియర్ మాస్టర్లని రెండు కూడా తీసి పక్కన పెట్టేయాలి. ఏది గ్రహించుకున్నావు, ఎంత విశ్వాసంతో ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఇదే కాదు. నో సీనియర్ మాస్టర్ అంటే ఎంత వయసు వచ్చినా బుద్ధి లేదా నీకని తిట్టేవాడు.
వయసుకి బుద్ధికి సంబంధం లేదు. అది అట్లాగే ఆయన దగ్గర ఉండి ఇన్ని సంవత్సరాల వయసు వచ్చింది, ఇన్ని సంవత్సరాలు ధ్యానం చేసి నేను ఆ సీనియర్కి ఎంత చూస్తూనే ఉన్నాను. ఎవరెవరిలో ఎంతెంత చేంజెస్ ఉన్నాయి, ఎంతెంత అవ్వలేదు. ఓ 4th డైమెన్షన్ నుంచి వచ్చిన వాళ్ళు పిరమిడ్ కడుతున్నారు, అది చేస్తున్నారు, ఆరోగ్య కోసం ధ్యానం, హాయిగా నా చుట్టూ ఇంత జన్మ చప్పట్లు భజన. ఓకే, వండర్, బాగానే ఉంది. అంతకు మించి ఎదగల. ఎలా ఉంటాం? అనేక 5th డైమెన్షన్ వాళ్ళు ఉన్నారు, 10th డైమెన్షన్ వాళ్ళు ఉన్నారు. ఏమి తెలియకుండా అత్యద్భుతమైన మాస్టర్స్ వచ్చి సామాన్యమైన పాలికాపులాగా కూలీ మనిషిలాగా ఉన్న ఒక గ్రేట్ మాస్టర్ని చూశాను పేరు. ఆశ్చర్యపోయాను. సైలెంట్గా శబ్దము మీకు 100% శక్తినిస్తే నిశ్శబ్దం 1,00,000% శక్తినిస్తుంది. క్లాస్ తప్ప మళ్ళీ నేను మాట్లాడను, నిశ్శబ్దం, అవును. నా నిశ్శబ్ద శక్తి తరంగాలు ఎంత పెరుగుతాయో, ఎక్కడెక్కడికి పెడతాయో అన్నీ నాకు తెలుసు. అందుకే నేను నిశ్శబ్దాన్ని ఇష్టపడతాను. కడుపులో నిశ్శబ్దమే ఉంది, సముద్రం అంతర్భాగంలో నిశ్శబ్దమే ఉంది, భూమి దాటి అవతలకి వెళ్ళామంటే నిశ్శబ్దమే ఉంది. ఈ నిశ్శబ్దంలో నుంచి వచ్చినటువంటి ఈ శక్తికి ఇంత శక్తి ఉంటే దీనికి ఎంత ఉండాలి? ఆ సముద్రం లోపల నుంచి ఆ ఒత్తిడితో వచ్చే ఆ అలల సౌండ్కి అంత ఉంటే ఆ లోపల ఎంత ఉండాలి? నిశ్శబ్దంగా ఉందాం మేడం. ఎలా జరుగుతాయో అలా జరుగుతాయి, చూడండి. ఆవేశపట్టం కాదు. ఆయన ఎప్పుడన్నా ఆవేశపట్టం చూశారా? ఎవరినన్నా సరి చేయటానికి తాత్కాలికమైన కోపం ఉంటుంది, అది అంతే తప్ప ఆవేశం వద్దు, ఆలోచన కావాలి. అయితే ఇప్పుడు సార్ భౌతిక రూపం మనకి కనిపించదు, కానీ ఇప్పుడు ఇదే ఒక పెద్ద పాట. అంటే వారు చెప్పవలసిన అన్ని చెప్పాము, చేయవలసిన అన్ని వారు చేశారు. తర్వాత మౌనంతో మనకి తెలియచేశారు. తర్వాత అంటే భూమాతని తన శరీరం ద్వారా ఆ హీలింగ్ జరిగేటప్పుడు ఫుడ్ కూడా మానేసి మనకి ఎన్నో అవకాశాలు ఇచ్చారు అంటారా సరైన మార్గంలో నడవడానికి? ఇచ్చారు. ఎన్ని ఇచ్చారు మేడం? ఎన్ని ఇచ్చారు ఆయన? కుటుంబంలో ఎలా ఉండాలి, ఒక భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఒక బిడ్డల్ని ఎలా పెంచాలి, సంఘంలో ఎలా ఉండాలి, నీకు నువ్వు ఎలా తెలుసుకోవాలి, ఎలా మాట్లాడాలి, వాక్క్షేత్రం. తెలిసింది కదా అని అన్ని మాట్లాడటం కాదు, ఎక్కడ ఏ సందర్భంలో ఎంత మాట్లాడాలి. మరి ఇవన్నీ ఆయన ఇచ్చినవి కావా? చిన్న బిడ్డలకి ఎలా ధ్యానం చెప్పాలి, యూత్కి ఎలా ధ్యానం చెప్పాలి, వృద్ధులకు ఎలా ధ్యానం చెప్పాలి, అందరూ కలిపి ఉన్న ఒక సమూహంలో ఏం చెప్పాలి, ఇవన్నీ ఆయన ఇచ్చినవి కావా? ఆయన చూసే నేర్చుకో. ఈ శరీరము చాలా అద్భుతమైంది, లేకపోతే ఇందులోకి రాం, మనం సోల్ రాదు. ఈ శరీరము అనుభవం. ఒక మామిడికాయ పచ్చడి వేసుకుని అన్నం తిన్నాం అనుకోండి, అనుభవం. అది రేపు మళ్ళీ నిన్న తిన్నాము, ఈ రోజు అబ్బా పచ్చడి తిన్నాం ఎంత బాగుందో అనుకుంటాం, కానీ ఇప్పుడు తింటలా. అనుభవం నిన్న అయిపోయింది, ఇవాళ దాని అనుభూతిని మనం తెలుసుకుంటాం. అలాగే ఆత్మ ఈ శరీరం అనే ద్వారం ద్వారా అనుభవాలు పొంది ఆ అనుభూతిని అది పొందుతుంది. అనుభూతికా శరీరం. టార్కం సెరాడ్ అనే బుక్స్ నాకు చాలా కాంటాక్ట్ అవుతాయండి, చాలా కనెక్షన్. ఎంత అద్భుతంగా ఉంటాయంటే అనుభూతిగా శరీరం ఏంటి, అనుభవ శరీరం ఏంటి, ఎంతమందో చెప్తున్నారు, కానీ మనం ఎంత గ్రహించుకున్నాం. ఇంత గ్రహించుకుని అంతా నాకే తెలుసు అనుకుంటే నేనే దెబ్బతింటాను. ఎవరి కోసమో కాదు, మన కోసం మనం ఉండాలి ముందు, తర్వాత ఇతరులకి మార్గం చూపించాలి. ధ్యానం చేయి. ముందు శారీరక రుగ్మతలు
మానసిక రుగ్మతలు. వీళ్ళే ముందు ధ్యానానికి పరిగెట్టుకొచ్చి చూడండి, వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఏదో కష్టం చెప్తారు, ఏదో కష్టం చెప్తారు. ఆ కష్టం కోసం పరిగెట్టుకో. నాకు అన్ని బాగున్నాయి, ఏ రోగం లేదు, ఎంత హ్యాపీగా సినిమాలు చూసుకుంటా కూర్చో, తిరుగుతా కూర్చో. అప్పుడు నాకు వెళ్ళదు. అప్పుడు తప్పునే ఏదో ఒకటి వస్తుంది, సామదాన దండోపాయ పేరు, ఏదో ఒక ట్రబుల్ వచ్చి అప్పుడు పరిగెడతాం. అదే గనక అన్నీ ఉన్నా కూడా, ఏది ఉన్నా కూడా, ఈ ధ్యానం అనేది ఏంటి, దీంట్లో ఇంకా మనం ఈ ఎట్లా ఎర్లేట్ అవ్వాలి. కొంతమంది సుఖభోగాల్లో ఉండేటువంటి, కొంతమంది కష్టాలు ఏంటి, కమ్యూనిజం. అందరూ సుఖంగా ఉండాలంటే ఎలా ఉంది, ఎవరు తెచ్చుకుంది వారికి. ఆ పక్కింటి వాడు అంతా బాగా, వాడు తెచ్చుకున్నాడు, గతంలో ఎంత చేసి తెచ్చుకున్నాడో అనుభవిస్తున్నాడు. అదే జ్ఞాని యొక్క ఆలోచన. దోచు తిని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అన్నది అజ్ఞాని యొక్క ఆలోచన. కామెంట్ అనేది తీసి పక్కన పడేయాలి. ఈ ప్రపంచంలో ఏ గవర్నమెంట్, ఏ ఒక్క విలేకరులు కానీ ఎవరు కానీ ఎవరు వెళ్ళి చేసి బాగు చేసేది లేదు. ఏ పోలీస్ స్టేషన్కు, ఏ కోర్టులకి, ఏ జడ్జిమెంట్లకు కూడా జనం భయపడే రోజులు పోయినాయి. ఎందుకనంటే వ్యక్తిగతంగా తనలో మార్పు రావాలి. ఈ దేశోద్ధరణ కోసం ఇంకో దానికోసం మనం రాలేదు. వ్యక్తిగత మార్పు, నేనెవరిని, నాలో మార్పు రావాలి. నాలో మార్పు వస్తే నాలో ఉండే అణువులు వెళ్ళి ప్రకంపనలు వెళ్ళి అందరిలోనూ మార్పు తెస్తుంది. ద సీక్రెట్ ఆఫ్ ఎర్త్. కర్మయోగము, జ్ఞానయోగము, తపోయోగము, జ్ఞానయోగము, ఎన్ని యోగాలు ఉన్నాయి? ఒకటేనా యోగం అంటే? చెప్పండి. తపస్సిద్ధి పొంది వచ్చిన వాళ్ళం పిరమిడ్ మాస్టర్. ఎన్ని జన్మలు అల్లాడి అల్లాడి అడవుల్లో చేసి, హిమాలయాల్లో చేసి, అన్ని రకాల ప్రక్రియలు చేసి 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 అలిసిపోయి చివరికి ఆయన దగ్గర చేరాం. ఇంకా అవన్నీ మనకొద్దు, అయిపోయింది. శ్వాస మీద ధ్యాస. ఈ శ్వాస ఎక్కడికి పట్టుకుంటుందో తెలుసా? ప్రాణం ఎక్కడికి వెళ్తుందో తెలుసా? ఈ శ్వాసను పట్టుకుని ప్రాణం వెళ్ళిపోతుంది. శ్వాస మీద ధ్యాస పెట్టకపోతే ప్రాణం శ్వాసను వదిలేసి వెళ్ళిపోతుంది. ద సీక్రెట్ ఆఫ్ శంబాల. ఎంత సీక్రెట్ ఆయన శ్వాసలో ఉన్నాయి అనేది మనకి తెలిసి చెప్పినా చెప్పిపోయినా నా గుండె అద్దరిపోతూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఈ సత్యాలన్నీ ప్రపంచానికి నేను తెలియచెప్తాను. విశ్వమయ ప్రాణకోశంలో కలిసిపోతుంది ఈ ప్రాణం. ఏ శ్వాసనైతే నువ్వు పట్టుకున్నావో, నీతో నువ్వు అనుసంధానం అయ్యావో, ఇది విశ్వంతో అనుసంధానం అవుతుంది. అరే, ఎంత చిన్న పాయింట్ లో ఎంత టెక్నాలజీ. మీ శరీరాన్ని మీరు వాడుకోండి. మీ శరీరం నువ్వు వాడుకోవటం కోసమే ఆత్మ దీనిలోకి వచ్చింది, కానీ ఎవడి కోసం రాలేదు, ఇంకొకటి కోసం రాలేదు. ఉద్ధరేతాత్మానాత్మ నుండి నీ ఆత్మను నువ్వు ఉద్ధరించుకోవడం కోసమే పుట్టావు అని కృష్ణుడు చెప్పినా కూడా అర్థం కావట్లేదు. ఎందుకు ఈ పాండిత్యం, ఎందుకు ఈ భగవద్గీతలు చెప్పటం, ఎందుకు ఈ సూక్తులు? ముందు ధ్యానం చేయి. ధ్యానం చేస్తేనే ఇవన్నీ అర్థమవుతాయి. ధ్యానం చేయకపోతే అర్థం కాదు. ఇంతే, అదే వరుసలో. మరి ఇంత ధ్యానం చేసి ఇంత ఆయన్ని నమ్మి వీళ్ళు ఇంకా ఇలా ఉన్నారు అని అంటే, ఒకే కడుపులో పుట్టిన దుర్యోధనులు ఉన్నారు, ధర్మరాజు అవుతారు. రేపు ఏదో ఒక దెబ్బ తింటారు, వాళ్ళే అవుతారు. సామదాన దండోపాయం ఉంది కదా, పైకి వెళ్ళిన తర్వాత సీన్ తెలుస్తుంది. ఇప్పుడేం తెలుస్తుంది? చివరి బెంచ్లో కూర్చొని బొలబల బొలబొలని ఎడుతారు. అయ్యో, నా జన్మ వెయిట్ చేసుకో. అసలు ఎలాంటి ఆయన మనకు దొరికాడండి? అసలు ఆయన దగ్గర ఉండే అర్హత ఉందా మనకి? ఇవాళ ఆయన పక్కన ఒక పౌర్ణమి రోజు నేను అన్ని ద్వారాలు తెలుసుకుంటాయంట, ఋషులందరూ యోగులందరూ బయటకు వస్తారట, మీరెవరో నాకు తెలియదు. ఆ గురు పౌర్ణమి రోజున ఆ గురువులందరికీ నమస్కారం చేసి అడుగుతున్నాను, సందేశం ఇవ్వండి అంటే, అయ్యో మేడం, మా అందరి మాటలు ఒక మూట అయితే సమస్తము కలిపి పెద్ద మూట ఆయన. ఎలాంటి ఆయన దగ్గర ఉన్నారు మీరు? పత్రిజీ దగ్గర ఉన్నారు. మేమిచ్చేది ఏంటి సందేశం? ముందు మనం ఎలాంటి ఆయన దగ్గర ఉన్నాం?
అది తెలియాలి కదా. కానీ ఇప్పుడైనా ఆయన ఎలాంటి మహాశక్తి చైతన్యానికి మేము దూరం అయ్యాను అని ఎవరికి వారు తెలుసుకొని వారిని వారు ఉద్ధరిస్తే వారికి బాగుంటుంది, అంతేనా? అది అందుకని వెయిట్ అండ్ సీ, చూద్దాం. Yes. మౌనంగా ఉందాం, చూద్దాం. ఖచ్చితంగా అమ్మా, మౌనంగానే ఉందాం, నిశ్శబ్దంగా ఉండి మీరు చెప్పినట్టే వెయిట్ అండ్ సీ, అంతే. ఖచ్చితంగా చూద్దాం అమ్మా. చాలా మాటలతో కాదమ్మా, హృదయంతో, ఆత్మతో మీకు నమస్కరిస్తూ మీ యొక్క జ్ఞాన ప్రవాహాన్ని ప్రపంచానికి తెలియచేయడానికి మీ వద్దకి వచ్చి, జూముల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మీ వద్దకి వచ్చి మీ జ్ఞాన సాగరాన్ని మేము ఈ కెమెరాల్లో తీసుకోవడానికి మీరు అనుమతించి ఒక ఫోన్ చేస్తే మేము టికెట్ బుక్ చేసి వచ్చేస్తానమ్మా. ఎందుకంటే అది కూడా ప్రపంచానికి ఆయన దగ్గర నుంచి సందేశం వస్తే. అవని అమ్మా, ఇప్పుడు ఎలా అయితే మీ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందో అలాగే వారు ఏం చెప్తే అలాగే మీ ఫోన్ కోసం ఎదురు చూస్తాను. నేను, మా బిడ్డ, మా వారు వచ్చి ఇదంతా రికార్డ్ చేసి టెలికాస్ట్ చేస్తాం. ఏమ్మా, దానికోసం ఎదురు చూస్తూ మాటలు లేవమ్మా. ప్రతి మాటకి ఆచరణ తప్ప, నిశ్శబ్దం తప్ప ఏమీ లేదని మరోసారి ప్రపంచానికి తెలియజేస్తూ లవ్ యూ మా. థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నా హృదయం అంతా వైబ్రేషన్ తో నిండిపోయింది. ఎంత వైబ్రేట్ అయిపోతుందంటే చెప్తూ ఉంటే పైనుంచి దారాలుగా కురుస్తుంది. ఒక సత్యం మాట్లాడితే కూడా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా. గొప్ప సేవ చేసే అవకాశం ఇచ్చారు. అమృత వాక్కుల్ని ప్రపంచానికి అందించే అవకాశం ఇచ్చినందుకు మరింత మరింత ఇవ్వాలని కోరుకుంటున్నానమ్మా, కోరుకుంటున్నాను. సేవ చేసే అవకాశం కల్పించమని. లవ్ యూ మా. మై డియర్ మాస్టర్స్, మీకు ఏం చెప్పడానికి లేరు, అంతా మీరు విన్నారు. చెయ్యవలసినది ఎవరికి వారే, అంతే. థ్యాంక్ యూ మా. లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ ఆల్. ఓకే మేడం, బాయ్ మేడం. బాయ్ మా, బాయ్, బాయ్.